హలో మై డియర్ సెల్స్ గార్డ్, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన మన టిష్యూస్ గురించి చెప్పబోతున్నాం. సో దిస్ ఇస్ యువర్ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్ అండ్ మనం ఈరోజు ఫస్ట్ ప్లాంట్ టిష్యూస్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మనము ప్లాంట్ అసలు టిష్యూస్ అంటే ఏంటి, అది ఇది వాటి గురించి ఇంట్రొడక్షన్ చూసుకుంటాం. అండ్ తర్వాత మెరిస్టమెటిక్ టిష్యూ అంటే ఏంటి, అది తర్వాత పర్మనెంట్ టిష్యూస్ కొన్ని ఉన్నాయి. ఈ టిష్యూస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు 4 మార్క్ క్వశ్చన్స్ లాగా రావచ్చు. సో చాలా జాగ్రత్తగా ఈ మొత్తం వన్ షాట్లోనే మనం ఈరోజు మొత్తం ప్లాంట్ టిష్యూస్ని ఫినిష్ చేయబోతున్నాం. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీరు వింటే పర్ఫెక్ట్గా యూ డోంట్ నీడ్ టు స్టడీ. బాగా విని ఒక నోట్స్ పక్కన పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి చాలు. మీకు ఇంకా మీ బయాలజీ ఎగ్జామ్కి ప్లాంట్ టిష్యూ చాప్టర్ చదువుకోనక్కరుండదు. ఇంకా S7కి మీరు డైరెక్ట్గా వెళ్ళడం రాసేయడమే. కానీ చాలా జాగ్రత్తగా వినండి. అండ్ ఎపిడర్మిస్, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ, ఎపిథీలియల్ టిష్యూ, నర్వస్, మస్కులర్, కనెక్టివ్, బ్రీఫ్గా వీటన్నిటి గురించి చెప్పుకుంటాం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఎందుకంటే మన S7 సిలబస్లో ఒకటి ఉంది. ఇంకా మనకు బోర్డ్ ఎగ్జామ్స్కి మనకు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఈ చాప్టర్ అనేది ఉంటుంది. మన FA2 కూడా ఉంది ఇది. సో చాలా జాగ్రత్తగా వినండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టిష్యూస్, మనము కొన్ని టైప్స్ ఆఫ్ టిష్యూస్ గురించి చదువుకుంటాము. ఇంకా టిష్యూస్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్లో ఎలా అది చదువుకుంటాము, ఎలా దేనికి యూజ్ అయిపోతుంది. ఇంకా లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఏంటో తెలుసుకుంటాము. ఇంకా క్యారెక్టరిస్టిక్, కొన్ని టిష్యూస్ కంపారిజన్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క క్వశ్చన్ అయినా ఈ కంపారిజన్ లాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో చాలా జాగ్రత్తగా వినండి, అందుకే సరేనా? స్కిప్ చేయొద్దండి, ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఇంకా అసెషన్ అండ్ రీజనింగ్లో సెల్యులారిటీ, ఇది మనం అంత డెప్త్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ జస్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మరి స్టార్ట్ చేసేద్దామా? చూడండి, కెన్ అ సింగిల్ సెల్ లివ్ ఇండిపెండెంట్లీ? చెప్పండి. ఓన్లీ సెల్ ఒక్కటి ఉంటే బతకగలదా? మనం ప్రీవియస్ సెల్ చాప్టర్లో మనం మొత్తం తెలుసుకున్నాము. చెప్పండి, బతకగలదా? కానీ బతకగలదు. కానీ మనకు మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ని, చాలా టైప్ ఆఫ్ సెల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే దాన్నే టిష్యూస్ అని అంటాము. సో దాన్నే టిష్యూస్ అని అంటాము. చూడండి, ఈ అమీబా, పారమీషియం, వేటి గురించి అయితే మనం లాస్ట్ టిష్యూస్ వన్ షాట్లో తెలుసుకున్నామో వాటికి మూమెంట్, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అన్నిటికీ వన్ సెల్ అయినా తన బాడీలో, ఆ మొత్తం బాడీలో వన్ సెల్లే ఉన్నా వాటికి చాలా చాలా ఆ వన్ సెల్ చాలు. బట్ మనలాంటి లార్జెస్ట్ ఆర్గానిజమ్స్కి వన్ సెల్తో పని అవుతుందా? అవ్వదు. అందుకే ఒక టైప్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిసి ఒకే చోట ఉంటాయి, వాటిని టిష్యూస్ అని అంటాము. చూడండి, డూ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ ఆల్మోస్ట్ సిమిలర్ సెల్ స్ట్రక్చర్? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎస్, ఎందుకంటే స్ట్రక్చర్ సిమిలరే. ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ ఆర్ యూకారియోటిక్ సెల్స్. యూకారియోట్ అంటే ఏంటి? మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్. మనం నిన్న చదువుకున్నాము, మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్కి ఏదైతే ఉంటుందో దానికి పర్ఫెక్ట్ ఒక మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ ఉంటే వాటిని యూకారియోటిక్ సెల్స్ అంటాము. ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి ఆ మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. చూడండి, ఇది ఫ్రాగ్, ఇది మ్యాంగో ప్లాంట్. సెల్ ఏంటి? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని నిన్న మనం తెలుసుకున్నాము. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం సెల్ గురించి నిన్న ఏదైతే మనం చదువుకున్నామో లాస్ట్ సెషన్లో అది ఒకసారి రీకాల్ చేసుకుంటే మనకు ఈజీగా అనిపిస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. సో మనము సెల్ అనేది ఫంక్షనల్ యూనిట్ ఎందుకంటే దానివల్లే బాడీలో అన్ని ఫంక్షన్స్ జరుగుతాయని. అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఎందుకంటే స్ట్రక్చర్ ఫామ్ అవ్వడానికి కూడా బాడీ మొత్తం సెల్స్తోనే నిండిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని అంటాము. చూడండి, ఎందుకంటే కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్కి అవన్నిటికీ సెల్సే కావాలి. డైజెషన్ ఆఫ్ ఫుడ్కి, అబ్జార్ప్షన్కి, లీవ్స్లో ఫోటోసింథసిస్కి, వాటన్నిటికీ మనకు ఏం కావాలి?
సెల్స్ కావాలి. అందుకు వాటిని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ అని అంటాము. ఆర్గానిజమ్స్ నంబర్ ఆఫ్ సెల్స్ ద్వారా మనము యూనిసెల్యులార్ అండ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ని 2 టైప్స్ ఆఫ్ సెల్యులార్ ఆర్గానిజమ్స్ని 2 టైప్స్లో డివైడ్ చేసాము. ఒకటి వన్ సెల్ ఉన్నవి అమీబా, పారమీషియం అలాంటివి, ఇంకోటి మల్టీ సెల్యులార్ యానిమల్స్, ప్లాంట్స్, మనము అలాంటివి. చూడండి అంతే, ఇంకా సేమ్. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్లో ఒక్క సెల్లే అన్ని ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి. అదే మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్లో ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, బిలియన్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిపి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని ఫామ్ చేస్తాయి. మనం క్వశ్చన్స్ అన్ని లాస్ట్లో చూద్దాం. చూడండి, మనకు దేనికి రిప్రొడక్షన్కి, మెటబాలిజంకి, రెస్పిరేషన్కి, ఎక్స్క్రీషన్, న్యూట్రిషన్, ట్రాన్స్పిరేషన్, ఈ అన్ని వాటికి మనకు సెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్లో ఇవన్నీ ప్రాసెస్ జరగడానికి, మన బాడీలో ఉన్న అన్ని లైఫ్ ప్రాసెసెస్ జరగడానికి మనకు సెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ జైగోట్ మన బాడీలో ఫామ్ అయ్యే, అంటే హ్యూమన్ బాడీలో ఫామ్ అయ్యే ఫస్ట్ సెల్ ఏంటంటే జైగోట్. జైగోట్ ఫస్ట్ ఫామ్ అయ్యి తర్వాత మియోసిస్, ఈ కొన్ని డివిజన్ ప్రాసెసెస్ ఉంటాయి, దాని ద్వారా 8 సెల్స్గా ఉంటుంది, డివైడ్ అవుతుంది. తర్వాత బ్లాస్టులా అని అంటారు, తర్వాత ఎంబ్రియో అని అంటారు, తర్వాత హ్యూమన్, బయటికి వచ్చేసాక హ్యూమన్ అని అనేస్తారు. చూడండి, ప్లాంట్స్ కూడా అంతే, ఫస్ట్ జైగోట్ ఫామ్ అవుతుంది, తర్వాత ఇది డివైడ్ అవుతుంది, తర్వాత డివైడ్ అయ్యి 8 సెల్ ఎంబ్రియో, అలా పెద్ద ప్లాంట్గా తయారవుతుంది. చూడండి, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ సెల్స్ కొన్ని లెవెల్స్లో ఆర్గనైజ్ అయి ఉన్నాయి. ఆ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటో మనం చూద్దాం. మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ డివిజన్ ఆఫ్ లేబర్, అంటే అవి ఏం చేస్తాయి, కొన్ని సెల్స్ నేను ఈ పనే చేస్తాను, నువ్వు ఆ పని చెయ్యి అని డివైడ్ చేసుకుంటాయి. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్ అప్పుడు కొంతమంది నాటీ కిడ్స్ ఏం చేస్తారు, కిడ్స్ అనకూడదులేండి, స్టూడెంట్స్ ఏం చేస్తారు, డైజెషన్ చాప్టర్ మొత్తం చిట్టీలు నువ్వు పెట్టుకో, రెస్పిరేషన్ చిట్టీలు నేను పెట్టుకుంటాను, ఇంకా ఏమేమున్నాయి న్యూట్రిషన్ చిట్టీలు ఆ పక్కోడు ఎవడో పెట్టుకుంటాడు, అలా అందరూ డివైడ్ చేసుకొని తర్వాత ఒకరి చిట్టీలు ఒకరు మార్చుకుందాం, అలాంటి ఐడియాస్ అన్నీ కదా మనకు ఉంటాయి. సేమ్ అలానే మన సెల్స్ కానీ అలా చెయ్యొద్దు. ఒక్కసారి దొరికిపోయారంటే యువర్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్. సో బీ కేర్ఫుల్ బిఫోర్ డూయింగ్ దట్. అందుకే మనం ఏం చేస్తాము, అందుకే మన బాడీలో కూడా ఏమైందంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది జరిగింది. కొన్ని సెల్స్ కొన్ని ఫంక్షన్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తాయి అని డిసైడ్ అయిపోయి సేమ్ అలాగే జరుగుతుంది. ఒక్క నిమిషం, అన్ని సెల్స్ డివైడ్ అయిపోతాయి. సో చూడండి, ఒక సెల్, ఒక టిష్యూ అనేది ఒక పర్టికులర్ ఫంక్షన్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. ఒక క్లస్టర్ అంటారు. ఆ క్లస్టర్ చూడండి, ఇది ఒక క్లస్టర్, ఇందులో చాలా టైప్స్ ఆఫ్ టిష్యూస్, చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ని టిష్యూస్ అని అంటాము. చూడండి, టిష్యూస్ ఆర్ ది కాంబినేషన్ ఆఫ్ సెల్స్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫార్మింగ్. చూడండి, స్ట్రక్చరల్ అండ్, ఇప్పుడు సెల్ ఏంటి, స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ కదా, సేమ్ స్ట్రక్చర్ అండ్ సేమ్ ఫంక్షన్, సేమ్ స్ట్రక్చర్ అండ్ సేమ్ ఫంక్షన్ ఉన్నవి అన్ని సెల్స్ ఒక చోట తయారవుతాయి, ఒక చోట ఉంటాయి. ఎలాగంటే 10th క్లాస్ చదివే పిల్లలందరూ ఒక క్లాస్లో ఎలాగుంటారో అలాగే సేమ్ ఆ 10th క్లాస్ చదివే పిల్లలంతా ఇప్పుడు 9th క్లాస్ చదివే మీరున్నారు, మీరందరినీ ఒకే క్లాస్లో కూర్చోబెడతారు కదా. కొంతమందిని 8th క్లాస్లో, కొంతమందిని 7th క్లాస్లో అలా కూర్చోబెట్టరు. ఎందుకంటే మీ అందరి గోలు ఒకటే, ఏంటి, 9th క్లాస్ ఫినిష్ చేయడం. 8th క్లాస్ ఫినిష్ చేయడం కాదు కదా, 9th క్లాస్ సబ్జెక్ట్స్ మీకు తెలియాలి. 8th క్లాస్ సబ్జెక్ట్స్ మీరు నేర్చుకొని ఏం చేస్తారు, 8th క్లాస్ పిల్లడు 9th క్లాస్ సబ్జెక్ట్ నేర్చుకొని ఏం చేస్తారు చెప్పండి. అందరి గోల్ ఒకటే ఉన్నప్పుడు అందరూ ఒక దగ్గర ఉంటారు. అదే ఈ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ ఎప్పుడైతే ఒక సేమ్ సెల్స్ ఒక సెల్స్వి, కొన్ని సెల్స్వి సేమ్ స్ట్రక్చర్ అండ్ సేమ్ ఫంక్షన్స్ ఉంటాయో అవన్నీ ఒక చోట ఉంటాయి. చూడండి, సెల్స్ on the surface of the skin combine together to form epithelial tissue. మన స్కిన్ మీద ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది ఎపిథీలియల్ టిష్యూ, ప్రొటెక్ట్ చేస్తుంది. లోపల బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో
వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఇలా చూడగానే మనకు బ్లడ్ ఏం లోపలిది కనిపించదు కదా, బయట మనకు ఒక లేయర్లా ఉంది కదా. మనకు నర్వ్స్ కనిపిస్తాయి చూడండి. నా నర్వ్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలీదు, బట్ కెన్ యూ సీ హియర్ దిస్ గ్రీన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ గోయింగ్ ఇన్ మై హ్యాండ్, రన్నింగ్ త్రూ మై హ్యాండ్. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయా? మనకు ఇందులోనే ఇంజెక్షన్ చేస్తారు కదా, చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? గ్రీన్ కలర్డ్, లైట్ గ్రీన్ కలర్డ్లో అవి ఒక్కటి మనకు కనిపిస్తాయి. లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ అవన్నీ కనిపించవు కదా, అదంతా కవర్ అయిపోయి ఉంటుంది ఎపిథీలియల్ టిష్యూతో. ఎందుకు? డ్యామేజ్ నుంచి కాపాడడానికి. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే చూడండి, ఒక సెల్ ఉంది, ఆ ఒక్క సెల్ ఉంటే దాన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజం అని అంటాము కదా. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఎప్పుడైతే ఉంటాయో, ఫామ్ అవుతాయో ఒక టిష్యూస్ అన్నీ, దాన్ని ఆర్గన్ అని అంటాము. ఇలాంటి ఆర్గన్స్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్లో ఉంటాయి. చూడండి, ఇవన్నీ ఆర్గన్ ఫామ్ అవుతాయి. అన్ని ఆర్గన్స్ కలిపితే ఒక ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మన బాడీలో డైజెషన్ అవ్వడానికి మన స్టమక్, ఇంకా మన ఇంటెస్టైన్స్, అవన్నీ లివర్, ప్యాంక్రియాస్ అవన్నీ కలిస్తే ఏంటి, ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. లంగ్స్, మన మౌత్ అవన్నీ కలిస్తే ఒక రెస్పిరేటరీ సిస్టమ్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ సెల్, తర్వాత టిష్యూస్, తర్వాత ఆర్గన్ లెవెల్ ఇది. సెల్స్ చిన్న పిల్లలు, ఎక్కువ పిల్లలు కలిస్తే ఒక టిష్యూ అవుతుంది. సెల్ పిల్లలందరూ కలిస్తే, ఎక్కువ టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గన్ తయారవుతుంది. ఎక్కువ ఆర్గన్స్ కలిపితే ఒక ఆర్గన్ సిస్టమే తయారవుతుంది. అలా ఇది ఇలాగా ఆర్గన్ అండ్ ఆర్గన్ సిస్టమ్. మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. 5 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకు చూడండి, ఆర్గన్ తర్వాత ఏంటి? ఆర్గన్ సిస్టమ్ కదా. ఆర్గన్ సిస్టమ్ తర్వాత ఆర్గానిజం, ఫుల్ ఆర్గానిజం ఫామ్ అవుతుంది. విల్ ప్లాంట్స్ హ్యావ్ టిష్యూస్? చెప్పండి, కామెంట్ చేయండి. విల్ ప్లాంట్స్ హ్యావ్ టిష్యూస్? ఎస్, ప్లాంట్స్ హ్యావ్ టిష్యూస్. ఎందుకంటే చూడండి, ప్లాంట్స్ కూడా లివింగ్ ఆర్గానిజమ్సే. అండ్ వాటి సెల్స్లో ఉండే న్యూక్లియస్ ఇట్ ఈస్ మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్. అంటే యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అవి ప్లాంట్స్. ప్లాంట్స్ అనేవి యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. ప్లాంట్స్ ఆర్ మల్టీ సెల్యులార్ లైక్ యానిమల్స్ అండ్ హ్యావ్ ఆర్గన్స్ లైక్ ప్లాంట్స్కి కూడా చెప్పాను కదా. మనము సారీ మీకు కాదు, 10th వాళ్ళకి చెప్పాను. కొంచెం అక్కడ ఇక్కడ సేమ్ కదా బయాలజీ, జస్ట్ లెవెల్స్ డిఫరెన్స్ అంతే. అక్కడ నార్మల్గా మనకు ఆర్గన్స్ ఎలా ఉంటాయో ప్లాంట్కి కూడా సేమ్ అలానే ఆర్గన్స్ ఉంటాయి. ప్లాంట్ లీవ్స్ ఏంటి, ప్లాంట్ రూట్స్ ఏంటి, మన మౌత్ లాగా అవి వాటర్ కన్జ్యూమ్ చేసుకొని ప్లాంట్ బాడీలో సరఫరా చేస్తాయి. ప్లాంట్ లీవ్స్ ఏంటి, ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. ప్లాంట్ లీవ్స్ మనకు లంగ్స్ ఎలాగో అలాగా. స్టొమాటా ఏంటి, ముక్కులాగా కదా, గ్యాసెస్ రావడానికి బయటికి వెళ్ళడానికి స్టొమాటానా కదా డోర్. చూడండి, ప్లాంట్స్లో కూడా లీఫ్, స్టెమ్, రూట్ ఇలా ప్లాంట్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి. Will plants and animals have same type of tissues? చెప్పండి, కామెంట్ చేయండి. No, because వాళ్ళ ఆర్గనైజేషన్ డిఫరెంట్, మన ఆర్గనైజేషన్ అనేది బాడీ ఆర్గనైజేషన్ అనేది డిఫరెంట్. ఎందుకంటే చూడండి, ఒక పక్కా హౌస్, కచ్చా హౌస్ మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. పక్కా హౌస్లో ఏదైతే యూజ్ చేస్తామో అవన్నీ కచ్చా హౌస్లో యూజ్ చేయం కదా మనము కదా. సో కచ్చా హౌస్ స్ట్రాంగ్గా ఉండదు, పక్కా హౌస్ స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా అంతే డిఫరెన్స్. మన బాడీ అండ్ వాళ్ళ బాడీ డిఫరెంట్ టైప్ ఆఫ్. ఇప్పుడు పక్కా హౌస్ దేంతో, రేకులతో, వాటితో, లేకపోతే గడ్డితో, ఒక కొట్టమవుతే అలా తయారు చేస్తారు. అదే పక్కా హౌస్ అయితే బ్రిక్స్తో తయారు చేస్తారు. అందుకది అలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైతే దేంతో తయారు చేశారో ఆ లోపల ఫార్మేషన్, మనము సెల్స్ అంటే బ్రిక్స్ అని అనుకున్నాము. మన ఎలా తయారవుతుందో ఆ తయారైన దాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకే ప్లాంట్స్ చూడండి డిఫరెంట్గా కనిపిస్తాయి, మనము డిఫరెంట్గా కనిపిస్తాము.
హ్యూమన్స్ అండ్ యానిమల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ మూమెంట్ బట్ ప్లాంట్స్ కెనాట్ మూవ్. అవి జస్ట్ గ్రో అవ్వగలవు కానీ మూవ్ అవ్వలేవు. మనలాగా కంప్లీట్గా వాళ్ళ బాడీ అనేది మూవ్ అవ్వలేదు. ఇవన్నీ మనము తర్వాత లాస్ట్లో చూద్దాము. చూడండి, కంపేర్ చేద్దాము. అండ్ ఈ కంపారిజన్ కూడా మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మనము ఈ టిష్యూ కంపారిజన్ చూద్దాము. ప్లాంట్ టిష్యూ ఇలా ఉంటుంది అండ్ యానిమల్ టిష్యూ అనేది ఇలా ఉంటుంది. స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ హిస్టాలజీ. హిస్టాలజీ అంటే స్టడీ ఆఫ్ టిష్యూస్ని హిస్టాలజీ అని అంటారు. సో ఇవన్నీ మనం లాస్ట్లో ప్రాక్టీస్ చేసేద్దాము. లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ టిష్యూస్లో ఫస్ట్ వన్ మెరిస్టెమెటిక్ టిష్యూ. డు ప్లాంట్స్ షో యూనిఫామ్ గ్రోత్ అంటే ది గ్రోత్ ఆఫ్ సిమిలర్ ప్లాంట్స్. సర్టెన్ ప్లాంట్స్ అక్కడ స్పెసిఫిక్ రీజియన్. చూడండి, ప్లాంట్స్ కంటైన్ బోత్ డివైడింగ్ అండ్ నాన్ డివైడింగ్ టిష్యూస్. ఇక్కడ ఏదైతే ఉందో అవి చాలా ఫాస్ట్గా డివైడ్ అవుతాయి. ఎందుకంటే ప్లాంట్స్ గ్రో అవ్వాలి కదా. ప్లాంట్స్ ఎంత ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే ఇవి ఈ టిష్యూస్ ఇంత ఫాస్ట్గా డివైడ్ అయితే ప్లాంట్ అంత ఫాస్ట్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ గ్రోత్ అక్కర్లేదు. ఇక్కడ వెడల్పు, ప్లాంట్ లావుగా అవ్వాలంటే ఇక్కడ గ్రోత్ అవసరం. ఇక్కడ నాన్ డివైడింగ్ టిష్యూస్ ఉంటాయి మనకు. ఇక్కడేమో డివైడింగ్ టిష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ప్లాంట్ గ్రోత్ పెరగాలంటే అక్కడ నుంచే కదా గ్రో అయ్యేది. సో అక్కడ టిష్యూస్ ఫాస్ట్గా డివైడ్ అయ్యి సెల్స్ అనేవి ఫాస్ట్గా డివైడ్ అయ్యి టిష్యూస్ పెరుగుతాయి కదా, అప్పుడు ప్లాంట్ కూడా పెరుగుతుంది. ప్లాంట్ టిష్యూస్లో చూడండి, కొన్ని డివైడింగ్ టిష్యూస్ ఉన్నాయి, కొన్ని నాన్ డివైడింగ్ టిష్యూస్ ఉన్నాయి. డివైడింగ్ టిష్యూస్ ఏంటి? ఎపికల్ మెరిస్టమ్. చూడండి, డివైడింగ్ టిష్యూస్ని మెరిస్టమెటిక్ టిష్యూస్ అని అంటాము. నాన్ డివైడింగ్ టిష్యూస్ని పర్మనెంట్ టిష్యూస్ అని అంటాము. ఫస్ట్ ది ఎపికల్ మెరిస్టమ్ డివైడింగ్ టిష్యూస్లో, సెకండ్ ది ఇంటర్కాలరీ మెరిస్టమ్, థర్డ్ ది లాటరల్ మెరిస్టమ్ అండ్ ఫోర్త్ ది సింపుల్ సారీ పర్మనెంట్ నాన్ డివైడింగ్ టిష్యూస్లో మనకు ఒకటి సింపుల్ టిష్యూస్, రెండవది కాంప్లెక్స్ వాస్కులార్ టిష్యూస్. మళ్ళీ ఈ సింపుల్ టిష్యూస్ 3 టైప్స్లో డివైడ్ అయి ఉన్నాయి. ఒకటి పారెంకైమా, కొల్లెంకైమా అండ్ స్క్లీరెంకైమా. ఈ మూడిటి డిఫరెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఈ 3 డిఫరెన్సెస్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఫస్ట్ అది నేర్చుకోండి. మీరు ఈ సెషన్ అయిపోయేలోపు ఈ క్వశ్చన్ నేను మీకు నేర్పించేస్తాను. ఎందుకంటే ఇది ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ 3 డిఫరెన్సెస్ మీకు ఈ సెషన్ ఎండ్ అయ్యేలోపు మీకు వచ్చేలా నేను చేస్తాను. అండ్ ఈ వాస్కులర్ టిష్యూస్ జైలం అండ్ ఫ్లోయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి జస్ట్ 2 ఉంటాయి అండ్ డయాగ్రామ్స్ కూడా వేయాలి. మీరు సింపుల్గా డయాగ్రామ్ వేసేసి పెట్టేయండి. సో మనకు టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి? ఇక్కడ 3, 6, 7, 8 టిష్యూస్ ఉన్నాయి. ఒకటేమో మెరిస్టమెటిక్ డివైడింగ్ టిష్యూస్లో 3 ఉన్నాయి. ఇంకా పర్మనెంట్ నాన్ డివైడింగ్ టిష్యూస్లో మనకు 5 ఉన్నాయి. కార్ల్ విలియం వోన్ నగెల్ అని అతను కాంట్రిబ్యూషన్స్ టు సైంటిఫిక్ బొటానీలో ఈ మెరిస్టమ్ అనే వర్డ్ని కనుగొన్నాడు. మెరిస్టమ్ అంటే టు డివైడ్ అవ్వడాన్ని మెరిస్టమ్ అని అంటారు. చూడండి, ఇవన్నీ మనం తర్వాత చేసిద్దాం. మెరిస్టమెటిక్ టిష్యూస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సర్టెన్ రీజియన్స్లోని ఈ మెరిస్టమెటిక్ టిష్యూస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎలాగంటే చూడండి, ఇక్కడ ఈ గ్రోయింగ్ పార్ట్స్ ఫాస్ట్గా ఏ పార్ట్స్ అయితే గ్రో అవుతాయో ఆ పార్ట్స్లోనే ఈ మెరిస్టమెటిక్ టిష్యూస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎలాగంటే ఇక్కడ మనకు టిప్స్లో టిప్ ఆఫ్ ది ప్లాంట్లో అండ్ ఇక్కడ రూట్స్లో ఇక్కడ మొత్తం ఇవనేవి ప్రిపేర్ అయి ఉంటాయి. చూడండి, ఇప్పుడు షూట్ అపికల్ మెరిస్టమ్, షూట్లో అనేవి అపికల్ మెరిస్టమ్ ఉంటుంది. ఇక్కడ కూడా రూట్లో అనేది అపికల్ మెరిస్టమ్ ఉంటుంది. షూట్ కింద జస్ట్ ఇక్కడ లీవ్స్ నోడ్స్, ఇప్పుడు లీఫ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది అక్కడ నోడ్ ఉంటుంది కదా, అక్కడ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్ ఉంటాయి. ఇంకా కొంచెం కిందికి వచ్చాక స్టెమ్లో
లేటరల్ మెరిస్టమ్ అనేది ఉంటుంది స్టెమ్ దగ్గర. చూడండి ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు బిట్స్లో క్వశ్చన్స్ రావచ్చు. చూడండి ఎపికల్, వేర్ ఈజ్ ఎపికల్ మెరిస్టమ్ ప్రెసెంట్, వేర్ ఈజ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్ ప్రెసెంట్, వేర్ ఈజ్ లాటరల్ మెరిస్టమ్ ప్రెసెంట్, అండ్ లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెరిస్టమెటిక్ టిష్యూస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ పర్మనెంట్ ఆర్ నాన్ డివైడింగ్ టిష్యూస్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు. అందుకే ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇది మీ మైండ్లో పెట్టేసుకోండి. ఎక్కడ ఏ టిష్యూస్ ఉంటాయి, ఎక్కడ ఏ మెరిస్టమ్ ఉంది అనేది దీంట్లో క్లియర్గా ఇచ్చారు. అది మీరు బ్రెయిన్లో పెట్టేసుకోండి. షూట్ దగ్గర ఎపికల్, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, షూట్ దగ్గర ఎపికల్ మెరిస్టమ్, రూట్ దగ్గర ఎపికల్ మెరిస్టమ్, నోట్ దగ్గర ఇంటర్కాలరీ మెరిస్టమ్ అండ్ స్టెమ్ దగ్గర లాటరల్ మెరిస్టమ్. బేస్డ్ ఆన్ ది లొకేషన్ మెరిస్టమెటిక్ టిష్యూ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి మెరిస్టమెటిక్ టిష్యూస్. ఒకటి అపికల్ మెరిస్టమ్ ఈజ్ ప్రెసెంట్ అట్ ది గ్రోయింగ్ టిప్స్ ఆఫ్ ది స్టెమ్స్ అండ్ రూట్స్. ఈ రెండిటి చోట్ల అపికల్ మెరిస్టమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అది గ్రోత్ కోసం, ఎక్కువ గ్రోత్ కోసమే ఈ అపికల్ మెరిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడే కదా గ్రో అవ్వాల్సింది, ప్లాంట్ ఇక్కడ నుంచే కదా గ్రో అవుతుంది. సో అందుకు అది అక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ రూట్స్ కూడా గ్రో అవ్వాలి కదా, అందుకే అది అక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది. మనం ఇది కూడా చేసేద్దాము. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ లీడ్ టు గ్రోత్ ఇన్ ప్లాంట్స్? సెల్ డివిజనా, సెల్ ఎన్లార్జ్మెంటా, రెండువా? చెప్పండి. ఈ మూడిట్లో జస్ట్ సెల్ డివిజన్ జరిగితే ప్లాంట్లో గ్రోత్ ఉంటుందా, లేకపోతే సెల్ డివిజన్ అంటే చిన్న చిన్న సెల్స్ సేమ్ డివైడ్ అవ్వడం, సెల్ ఎన్లార్జ్మెంట్ అంటే ఉన్న సెల్సే పెద్దవిగా అవ్వడం? చెప్పండి. రెండిట్లో సెల్ డివిజన్, సెల్ ఎన్లార్జ్మెంట్ రెండు అవ్వడం వల్లే మనం ప్లాంట్స్లో గ్రోత్ అనేది చూడగలం. చూడండి అపికల్ మెరిస్టమ్ ఇంకోటి ఏంటంటే రూట్ సిస్టంలో యాజ్ వెల్ as షూట్లో రెండు ప్రెసెంట్ అయి ఉంటుంది. రూట్లో, షూట్లో గ్రోత్ అంటే సెల్ ఎన్లార్జ్మెంట్ అండ్ సెల్ డివిజన్ రెండు కలిపితేనే మనం ప్లాంట్స్లో గ్రోత్ అవుతుంది అని చెప్పగలము. రెండు అవ్వట్లేకపోతే మనము చెప్పలేము. సో మనకు గ్రోత్ అంటే ఏముండాలి? సెల్ ఎన్లార్జ్మెంట్ ఉండాలి అండ్ సెల్ డివిజన్ రెండు చూయిస్తేనే అప్పుడే మనము గ్రోత్ అని అంటాము దాన్ని. చూడండి ఇంటర్నోడ్స్ దగ్గర ఇంటర్కాలరీ మెరిస్టమ్ అనేది ఉంటుంది. ఇంటర్కాలరీ మెరిస్టమ్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ది లెంత్ ఆఫ్ ది ఇంటర్నోడ్ అండ్ గ్రోత్ ఆఫ్ ది లీవ్స్. ఇంటర్నోడ్స్ దగ్గర నుంచి వస్తుంది. చెరుకుకి ఎలా సైడ్స్కి వస్తుంటాయి కదా కొన్ని, వాటిని నోట్స్ అంటారు. ఇప్పుడు మీరు చెరుకు తినేటప్పుడు మధ్యలో ఇలా గట్టిగా వచ్చేస్తుంది కదా, అవి ఇంటర్నోడ్. అక్కడ ఈ ఇంటర్కాలరీ మెరిస్టమ్ అనేది ఉంటుంది. ఇట్ కాజెస్ గ్రాస్ లీవ్స్ టు గ్రో బ్యాక్ సో క్విక్లీ. కొన్ని పశువులు తినేస్తుంటాయి కదా వాటిని, లీవ్స్ని తిన్నాక అవి మళ్ళీ త్వరగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ మెరిస్టమ్. లాటరల్ మెరిస్టమ్ ఎక్కడ ఉంటుంది? Girth of the stem or root increases due to lateral meristem. థిక్నెస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బాటమ్ కంటే కొంచెం పైన ప్లాంట్లో ఆ థిక్నెస్ ప్లాంట్స్కి ఎలా వస్తుందంటే ఈ లేటరల్ మెరిస్టమ్ ద్వారానే వస్తుంది. చూడండి ఇవి ఎపికల్ మెరిస్టమ్. మీకు నోట్స్ తీసుకోవాలనుకుంటే మీరు నోట్స్ తీసుకోండి, బట్ ఐ విల్ ట్రై టు షేర్ దీస్ నోట్స్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. సో టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి ఎపికల్ మెరిస్టమ్, ఇంటర్కాలరీ మెరిస్టమ్, లేటరల్ మెరిస్టమ్. ఒకటి టిప్స్ ఆఫ్ ది స్టెమ్లో ఉంటుంది అండ్ రూట్స్లో ఉంటుంది. దాని ఫంక్షన్ ఏంటి? గ్రోత్. సో ఇలా ఒక్కో దానికి ఒక్కోటి ఇచ్చాను, ఇది చూసేసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మెరిస్టమెటిక్ టిష్యూస్ అంటే డెన్స్ సైటోప్లాజం ఉంటుంది అందులో, థిన్ సెల్యులోజ్ వాల్స్, అండ్ అవి చాలా చాలా యాక్టివ్, అంటే చాలా ఫాస్ట్గా డివైడ్ అయ్యే టిష్యూస్ని మనము అంత యాక్టివ్ టిష్యూస్ అని అంటాము. ఎందుకంటే మెరిస్టమెటిక్ టిష్యూస్ అంత యాక్టివ్ టిష్యూస్ ఉండడం వల్లే అవి డివైడ్ అయినప్పుడు మనకు ఏమవుతుంది? గ్రోత్ అనేది అంత త్వరగా మనం చూసుకోవచ్చు. అందులో ప్రామినెంట్ న్యూక్లియై అంటే కనిపించే న్యూక్లియై, ప్రామినెంట్ అంటే కనిపించడానికి, ఆ ప్రామినెంట్ న్యూక్లియై అనేది ఉంటుంది. అండ్ దే ల్యాక్ వాక్యూల్స్, అందులో వాక్యూల్స్ అనేవి ఉండవు. సెల్స్ విత్ ఇన్ ది మెరిస్టమెటిక్ టిష్యూస్ ఆర్ సెల్ఫ్ రినీవింగ్. ఈచ్ టైమ్ దే డివైడ్, అవి డివైడ్ అవుతూనే ఉంటాయి. చూడండి మెరిస్టమెటిక్ సెల్స్ ఎలా డివైడ్ అవుతున్నాయో. ఇది చూడండి మెరిస్టమెటిక్ సెల్, ఇది డిఫరెన్షియేటెడ్ సెల్, ఇది మెరిస్టమెటిక్ సెల్, ఇది డిఫరెన్షియేటెడ్ సెల్, అలా డివైడ్ అవుతూ ఉంటాయి.
let's skip this all, we will practice. సో మనం ఈ సమ్మరీ కూడా లాస్ట్లో చూసుకుందాం. కానీ ఈ టిష్యూస్ని మాత్రం సమరైజ్ చేసేసుకుందాం. ఇది లాస్ట్లో చేద్దామా? సరే, మనం we will skip to another one now. ఇప్పుడు మనము సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ ఏవి, కొల్లెంకైమా, పారెంకైమా, స్క్లీరెంకైమా ఏవైతే ఉన్నాయో ఈ 3 సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ గురించి చూద్దాం. సో వై మెరిస్టెమాటిక్ టిష్యూస్ హ్యావ్ లార్జ్ అండ్ కాన్స్పీషియస్ న్యూక్లియై అంటే చెప్పండి, తెలుసా ఎవరికైనా? ఎనీవన్? నో. ఎందుకంటే టిష్యూస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెల్ డివిజన్ త్రూ అవుట్ దేర్ లైఫ్. సో యాజ్ ది న్యూక్లియై క్యారీస్ ది రిక్వైర్డ్ డిఎన్ఏ, చెప్పాను కదా నేను లాస్ట్ టైం సెల్ సెషన్లో, సెల్ 1 షాట్లో, సెల్లో ఉండే న్యూక్లియస్లోనే మన హెరిడిటీ కాజ్ చేసే డిఎన్ఏ అనే క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్లో ఆ జీన్స్ అనేటివి ప్రెసెంట్ అయి ఉంటాయి అని చెప్పాను. ఆ డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ వల్లే మైటోసిస్, దే ఆర్ అబండెంట్. మైటోసిస్ కోసం ఆ డిఎన్ఏ చాలా చాలా అవసరం. అండ్ క్రోమోజోమ్స్ టేక్ అప్ మోర్ స్పేస్ ఇన్సైడ్ ది సెల్. సో రిలేటివ్లీ బిగ్ న్యూక్లియస్ ఈజ్ నీడెడ్. అందువల్ల అంత లార్జ్ అండ్ బిగ్ న్యూక్లియస్ అనేది మెరిస్టెమాటిక్ సెల్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, permanent tissues. As the plants grows, meristematic tissues like take up this space, specific role and lose the ability to divide. అప్పుడు ఏమవుతుంది? దే ఫార్మ్ అ పర్మనెంట్ టిష్యూ. పర్మనెంట్ టిష్యూస్ అంటే ఏంటి? మన మెరిస్టెమాటిక్ టిష్యూసే. మెరిస్టెమాటిక్ టిష్యూసే పర్మనెంట్ టిష్యూస్గా అయిపోతాయి. ఎలా అంటే కొన్ని ఇప్పుడు అవి డివైడ్ అవుతూ కొన్ని సంవత్సరాలకి వాటి దగ్గర డివైడ్ అయ్యే అబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ అబిలిటీ ఆగిపోతుంది. అబిలిటీ ఆగిపోతే అప్పుడు అవి పర్మనెంట్ టిష్యూస్గా అయిపోతాయి. ఇప్పుడు ఎలాగా దీన్ని మనం ఎలా అనుకోవచ్చు అంటే చూడండి, ఇప్పుడు మనము ఒక ఇంట్లో రెంట్కు ఉన్నాము, రెంట్ ఇస్తున్నాము, ప్రతి మంత్ రెంట్ ఇస్తున్నాము. కొన్ని రోజులకి రెంట్ ఇస్తూ మనం ఏం చేసాము? ఆ ఇంటిని మనమే సొంతంగా కొనుక్కున్నాము. అప్పుడు ముందు మనము రెంటెడ్గా ఉన్నాము, ఇప్పుడు మనము పర్మనెంట్ అయిపోయాము. సేమ్ ఇదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఏంటంటే మెరిస్టెమాటిక్ టిష్యూస్ డివైడ్ అయ్యి రోజు రెంట్ ఇచ్చి లాస్ట్కి పర్మనెంట్ అయిపోతుంది. ఇంకా అక్కడ పర్మనెంట్, ఇంకా అక్కడ డిఫరెన్సియేషన్ ఏమీ జరగదు. టేకింగ్ అప్ అ పర్మనెంట్ షేప్ అండ్ సైజ్, ఏ షేప్లో ఉంటుందో ఇంకా అక్కడితో దాని గ్రోత్ అనేది ఆగిపోతుంది. అండ్ ఫంక్షన్ ఈస్ దిస్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అప్ అ పర్మనెంట్ షేప్ సైజ్ అండ్ ఫంక్షన్లో ఎటువంటి చేంజ్ రాదు. దాన్ని మనము డిఫరెన్షియేషన్ అని అంటాము. డిఫరెన్షియేషన్ లీడ్స్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ టైప్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూస్. చూడండి, అన్డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ సెల్, ఇది లీఫ్ సెల్, ఇది ట్రాన్స్పోర్ట్ సెల్, ఇది రూట్ సెల్. కొన్ని అలా పర్మనెంట్గా ఉండిపోతాయి, అవి డిఫరెంట్ అవ్వవు, ఇంకా డిఫరెన్షియేట్ అవ్వవు. పర్మనెంట్ మెచ్యూర్ సెల్స్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ సెల్ డివిజన్. మెచ్యూర్ సెల్స్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ సెల్ డివిజన్. అవి ఇంకా ఇన్కేపబుల్, అవి డివైడ్ అవ్వలేవు. ఎంత ఉంటాయో అంత పొజిషన్లోనే సేమ్ అంతే సైజు, షేప్ అండ్ ఫంక్షన్ మెయింటైన్ చేస్తాయి. ఇంకా ఒక్కసారి ఆగిపోయాయంటే ఇంకా అవి ఆగిపోతాయి అంతే. సింపుల్ టిష్యూ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ సెల్. చూడండి, సింపుల్ టిష్యూస్లో సింగిల్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. కాంప్లెక్స్ టిష్యూస్లో ఇలా చాలా సెల్స్ అనేవి ఉంటాయి. దే మే బి లివింగ్, అవి లివింగ్ అవ్వచ్చు, డెడ్ అవ్వచ్చు, థిన్ వాల్డ్ అవ్వచ్చు, థిక్ వాల్డ్ అవ్వచ్చు. లాస్ ది పవర్ టు డివైడ్, వాటి దగ్గర శక్తి లేదు, ఇంకా రెంట్ ఇచ్చే శక్తి లేదు, ఇంకా డివైడ్ అయ్యే శక్తి లేదు. అందుకు అవి పర్మనెంట్గా ఉండిపోయాయి ఇక్కడే. దే టేక్ పర్మనెంట్ షేప్ టు పర్ఫార్మ్ పర్మనెంట్ ఫంక్షన్స్. ఇంకా అవి పర్మనెంట్. చూడండి, యాక్టివిటీ మనం ఒకటి చేసేద్దామా? టేక్ అ ప్లాంట్ స్టెప్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ కట్ ఇన్ టు వెరీ థిన్ స్లైసెస్ ఆర్ సెక్షన్స్. అబ్జర్వ్ ఇట్ అండర్ ది మైక్రోస్కోప్. ఫస్ట్ మనం ఒక ప్లాంట్ సెల్ తీసేసుకొని దాని స్టెమ్ని, కానీ ప్లాంట్స్ని రూట్స్తో తీయడం కంటే జస్ట్ ప్లాంట్ స్టెమ్ పైన ఏదైతే ఉంటుందో ఇంత
ఇక్కడ పైన ఇంత కట్ చేసేద్దాం. కొంచెం కింద స్టెమ్ అంటే కొంచెం కిందే కదా! కట్ చేసేసాక థిన్ స్లైసెస్ అసలు ఇదంటే ఇది చాలా చాలా కష్టం యాక్టివిటీ. ఎందుకంటే అది ఎంత థిన్‌గా మాకు ఇంటర్మీడియేట్‌లో చేయిచ్చారు యాక్టివిటీ. అని దాని తర్వాత అలవాటయిపోయింది. ఫస్ట్ టైమ్ ఇంటర్‌లో చేశాననమాట నేను. ఏమైందంటే అది చాలా ఎంత థిన్‌గా కట్ చేస్తేనే మనకు మైక్రోస్కోప్‌లో కనిపిస్తుంది. థిక్‌గా కట్ చేస్తే అసలు మైక్రోస్కోప్‌లో కనిపించదు. చాలా ఎంత థిన్‌గా ఉండాలంటే జస్ట్ ఇలా పెట్టుకుంటే కనిపించాలి అంతే. అంత థిన్‌గా ఉండాలి. అప్పుడే మైక్రోస్కోప్‌లో కనిపిస్తుంది. అవి ట్రై చేసి బ్లేడ్స్‌తో మేము ఎన్ని సార్లు కట్ చేసేవాళ్ళమో. చాలా సార్లు. ఎవరిదైనా ఇంకా పర్ఫెక్ట్‌గా థిన్‌గా వచ్చిందంటే ఇంక వాడు తోపు. చూడరా నేను పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేశానో. ఇంక వాడు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేవారు. ఎవరైనా అంత థిన్‌గా పేపర్ కంటే ఇంకా ఇంకా జస్ట్ కనిపించను కూడా కూడదు. అంత థిన్‌గా కట్ చేయాలది. స్టెయిన్ ది స్లైసెస్ వితిన్ సాఫ్రనిన్. సాఫ్రనిన్ మనం ఎక్కడైనా స్టెయిన్ చేయడానికి సాఫ్రనిన్‌నే యూజ్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఏ యాక్టివిటీలోనైనా మీరు ఈ సాఫ్రనిన్ యూజ్ చేసి స్టెయిన్ చేయొచ్చు. మీరు రాయొచ్చు. మీరు ఒకవేళ ఏంటో ఉందబ్బా ఇక్కడ స్టెయినరు, ఏదో స్టెయిన్ చేయమన్నారు, ఆ పేరు మీరు మర్చిపోయారనుకోండి. సాఫ్రన్ అంటే మనందరికీ తెలుసు. సాఫ్రన్ అంటే ఏంటి? కుంకుమ పువ్వని. సాఫ్రనిన్ యాడ్ చేసేయండి అంతే. ఆ నేమ్ మీ బ్రెయిన్‌లో ఇంకెప్పటికీ ఉండిపోతుంది. ఆ సాఫ్రనిన్‌ను మనం ఏ యాక్టివిటీలోనైనా స్టెయిన్ చేసే యాక్టివిటీ ఉందనుకోండి, అక్కడ మీరు సాఫ్రనిన్ యూజ్ చేసేయొచ్చు. Place one neatly cut section on a slide and put a drop of glycerin. గ్లిజరిన్ కూడా వేసేసి సాఫ్రనిన్, గ్లిజరిన్ వేసేసి ఇప్పుడు దాన్ని కవర్ స్లిప్‌తో కవర్ చేసేసి మైక్రోస్కోప్‌లో చూస్తే దాని అరేంజ్‌మెంట్ యాక్చువల్ స్టెమ్ కటింగ్ చూడడానికి నిజంగా ఇలా ఉంటుంది. దాన్ని చూసామనుకోండి మనం మైక్రోస్కోప్‌లో ఇలా కనిపిస్తుంది కొంచెం. ఇలా కనిపించదు. బట్ అది చూడడానికి ఇలా అరేంజ్ అయ్యి ఉంటుంది. పర్మనెంట్ టిష్యూస్‌లో చూడండి పారెంకైమా, కొల్లెంకైమా, స్క్లీరెంకైమా. ఎపిడెర్మిస్ అదేదైతే మనం ఇందాక ఇక్కడ కట్ చేసాం కదా! అందులో ఇప్పుడు అక్కడ చెప్పబోతున్నాము ఇవి ఎక్కడ ఉంటాయో. ఫస్ట్ బయట ఎపిడెర్మిస్, తర్వాత కొల్లెంకైమా, పారెంకైమా అనేది ఉంటుంది. పారెంకైమా మోస్ట్ కామన్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ అండ్ అది ఆల్ సాఫ్ట్ పార్ట్స్. ప్రతి ప్లాంట్ సాఫ్ట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ లీఫ్, స్టెమ్, రూట్ సాఫ్ట్ పార్ట్స్‌లో ఉంటుంది పారెంకైమా. అండ్ అది లివింగ్ టిష్యూయే అండ్ అన్‌స్పెషలైజ్డ్ సెల్స్ వితిన్ సెల్ వాల్స్. చూడండి స్పెషల్‌గా డివైడ్ అయ్యి లేవు సెల్స్. అన్‌స్పెషలైజ్డ్‌గా ఉన్నాయి. అండ్ దే ఆర్ లూజ్లీ అరేంజ్డ్. అందువల్ల ఒక సెల్‌కి ఇంకో సెల్‌కి మధ్య స్పేసెస్ అనేవి ఉంటాయి. చూడండి కనిపిస్తున్నాయా ఇక్కడ స్పేసెస్ మీకు? అవి ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ అని అంటాం వాటిని. పారెంకైమాలో క్లోరెంకైమా అండ్ ఏరింకైమా అని 2 ఉన్నాయి మళ్ళీ. పారెంకైమా, ఈచ్ పారెంకైమా సెల్ మే బి a different shape depending on its లొకేషన్ మీద డిపెండ్ అయ్యి. లొకేషన్ అంటే ఏంటి? టాప్‌లో ఉన్న ప్లాంట్ బాడీలో ఒక్కో చోట ఒక్కో టైప్ ఆఫ్ పారెంకైమా ఉంటుంది కదా! అది పైన ఉంటే ఒక్కోటి, కొంచెం కింద రూట్స్‌లో ఉన్న పారెంకైమా ఇంకోలా ఉంటుంది. అలా చూడండి క్లోరెంకైమా. ఏరింకైమా అంటే ఇదే ఈ టైప్ ఆఫ్ టిష్యూ. ఇవి ఎక్కువ ఇలాంటి నీటిలో ఫ్లోట్ అయ్యే ఆక్వాటిక్ ప్లాంట్స్, లోటస్ అలాంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్లాంట్స్‌లో ఏరింకైమా అనేది కనిపిస్తుంది. చూడండి క్లోరెంకైమా ఎక్కడ ఉంటుందంటే ఈజ్ టైప్ ఆఫ్ పారెంకైమా విచ్ కన్సిస్ట్ ఆఫ్ గ్రీన్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్‌లో ఫోటోసింథసిస్ జరగాలంటే క్లోరోఫిల్లే ఆ గ్రీన్ పిగ్మెంట్. చూడండి కనిపిస్తుందా? ఈ పారెంకైమాలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఏరింకైమాలో ఇది ఏవైతే ఫ్లోట్ అవుతాయో ఇలాగా లోటస్ లీవ్స్ అవి ఇవన్నీ ఏరింకైమా వల్లే. ఏరింకైమా ఉండడం వల్ల ఈ టిష్యూ వల్లే ఫ్లోట్ అవుతున్నాయి. లేకపోతే అవి ఫ్లోట్ అవ్వలేవు. Parenchyma store various food materials like carbohydrates, oils, fats and proteins. చూడండి ఇవి ఆయిల్ సెల్స్, ఇవి స్టార్చ్ గ్రెయిన్స్ పారెంకైమాలో స్టోర్ అయి ఉన్నాయి. పొటాటో స్టెయిన్డ్ విత్ అయోడిన్ సొల్యూషన్ అంట. కనిపిస్తుందా ఇక్కడ? ఇది మొత్తం స్టార్చ్.
ఈ పింక్ పర్పులిష్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అదంతా స్టార్చ్. ఇప్పుడు మనం కొల్లెంకైమా. కొల్లెంకైమా ఏంటి? కొల్లెంకైమా is a type of simple permanent tissue which gives flexibility to plants to bend. ప్లాంట్స్ బెండ్ అవ్వడానికి కొల్లెంకైమా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. సెల్స్ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ప్లాంట్ బాడీ సచ్ as స్టెమ్ అండ్ లీవ్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనము అబ్జర్వ్ చేస్తే చూడండి, స్టెమ్ అండ్ లీవ్స్ ఈజీగా బెండ్ అవుతాయి కదా. అదే పెద్ద ప్లాంట్స్లో ఈ స్టెమ్ని దీన్ని మీరు బెండ్ చేయగలరా? అదే దీంట్లో అయితే మనం దీన్ని బెండ్ చేయగలము, పెద్ద ప్లాంట్లో మనం బెండ్ చేయలేము. ఇట్ అలౌస్ బెండింగ్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ లైక్ టెండ్రిల్స్ అండ్ స్టెమ్స్ ఆఫ్ క్లైంబర్స్ వితౌట్ బ్రేకింగ్. ఆ ఫ్లెక్సిబుల్గా ఇప్పుడు దీన్ని మనం వంచడానికి ట్రై చేసామనుకోండి, ఈ ప్లాంట్ని ఇంత పెద్ద పార్ట్ని మధ్యలో కొంచడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? విరిగిపోతుంది. మనం విరచలేము. బట్ ఏదైనా పెద్ద పెద్ద మెషినరీస్తో మధ్యలోకి విరచడానికి ట్రై చేస్తే విరిగిపోతుంది, కానీ వంగదు, ఫ్లెక్సిబుల్గా బెండ్ అవ్వదు. అదే ఇప్పుడు ఏవైతే కుకుంబర్వి అలాంటివి ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో అవి బెండ్ అవ్వగలవు కదా. దానికి చెట్టు కట్టేస్తారు, అవి ఇలా చుట్టుకొని పై వరకు వెళ్తాయి. సో అలాంటి క్లైంబర్స్లో ఈ కొల్లెంకైమా అనేది ఎక్కువగా ఉంటుంది. కొల్లెంకైమా టిష్యూ ఈజ్ ప్రెజెంట్ ఇన్ లీఫ్ స్టాక్స్లో కూడా ఉంటుంది. ఎపిడర్మిస్ కింద, ఎపిడర్మిస్ జస్ట్ కింద చూడండి, ఇక్కడ పారెంకైమా ఉంది, ఇక్కడ కొల్లెంకైమా ఉంది. జస్ట్ ఇది ఎపిడర్మిస్ అనుకుంటే ఈ ఎపిడర్మిస్ కిందే కొల్లెంకైమా ఉంది. దీని సెల్స్ లివింగ్ సెల్సే, ఎలాంగేటెడ్ అండ్ ఇర్రెగ్యులర్లీ థికెన్ ద కార్నర్స్. దే హ్యావ్ వెరీ లిటిల్ ఇంట్రాసెల్యులార్ స్పేస్. ఎక్కువ ఇంట్రాసెల్యులార్ స్పేస్ దేనికి ఉంది? మన దీనికి ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్కువ ఇంట్రాసెల్యులార్ స్పేస్ మన పారెంకైమాకి మోర్ ఇంట్రాసెల్యులార్ స్పేస్. అండ్ స్క్లీరెంకైమాకి చాలా తక్కువ అనేది ఉంది. కొల్లెంకైమాకి ఏంటి? ఇంటర్సెల్యులార్ స్పేస్ అనేది. అడిషన్ ఆఫ్ ప్రైమరీ సెల్ వాల్ మెటీరియల్ డిపాజిట్ మెయిన్లీ ఇన్ ది కార్నర్స్ ఆఫ్ ది సెల్ టు ఫార్మ్ కొల్లెంకైమా. చూడండి, కార్నర్స్లో ఎంత సెల్ డిపాజిట్ అయిపోయి ఉందో. కొల్లెంకైమా కార్నర్స్లో డిపాజిట్ అయి ఉంది కదా. కొల్లెంకైమా స్ట్రక్చరల్ సపోర్ట్ అనేది ఇస్తుంది అండ్ ప్రొటెక్టింగ్ ద ప్లాంట్ బై సర్వింగ్ యాజ్ అన్ ఇన్నర్ ఫ్రేమ్వర్క్. ప్లాంట్ గట్టిగా ఇప్పుడు ఏ గాలి వచ్చినా ఏమొచ్చినా నిలబడి ఉండాలంటే అది కొల్లెంకైమా వల్లే. దానికి రీజన్ ఏంటి? కొల్లెంకైమానే. పారెంకైమా అండ్ కొల్లెంకైమాకి డిఫరెన్సెస్ ఏంటంటే, ఇవి లివింగ్ సెల్సే, ఇవి లివింగ్ సెల్సే విత్ థిన్ సెల్ వాల్స్ అండ్ స్లైట్లీ థిక్, కొంచెం మాత్రమే థిక్ ఉంటాయి. Cells are uniformly thin and are loosely packed with large intercellular spaces. పారెంకైమాలో లార్జ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఉంటాయి, వేరాస్ కొల్లెంకైమాలో ఇంటర్సెల్యులార్ స్పేసెస్ చాలా లిటిల్ ఉంటాయి. అండ్ సెల్స్ ఏంటి? ఎలాంగేటెడ్గా ఉంటాయి, ఇర్రెగ్యులర్లీ థికెన్డ్గా ఉంటాయి. వాట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కొల్లెంకైమా ఏంటి? దే ప్రొవైడ్ ఫ్లెక్సిబిలిటీ. ఇవన్నీ మనం లాస్ట్లో చేద్దాము. ఇప్పుడు స్క్లీరెంకైమా థర్డ్ది. కొల్లెంకైమా, పారెంకైమా, కొల్లెంకైమా, స్క్లీరెంకైమా. ఈజ్ ది bark of the tree
సారీ స్క్లీరెంకైమా అనేది డెడ్ టిష్యూ విచ్ ఫార్మ్స్ ది బార్క్. ఇప్పుడు మన స్కిన్లో మనకు ఇలా ఒక పొడి పొడిగా మన స్కిన్ కొన్నిసార్లు కనిపిస్తుంటుంది కదా, కొంచెం బయటికి కూడా ఇలా ఏదో ఒక పౌడర్ లాంటిది మన స్కిన్ మీద ఎవరో చల్లినట్టు, అండ్ ఆ పౌడర్ కొన్నిసార్లు ఇలా అంటే కూడా అన్నా కూడా ఎగురుతుంది. అవన్నీ మన డెడ్ సెల్స్. సేమ్ ప్లాంట్స్కి కూడా అలానే డెడ్ సెల్స్ ఉన్నాయి. ప్లాంట్ బార్క్ అనేది డెడ్, లివింగ్ కాదు అది. నాన్ గ్రోయింగ్ రీజియన్స్లో ఈ స్క్లీరెంకైమా అనేది కనపడుతుంది, సచ్ యాజ్ బార్క్ ఆఫ్ ది ట్రీ, లీవ్స్ అండ్ హార్డ్ కవరింగ్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్. బార్క్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ప్లేసెస్లో స్క్లీరెంకైమా అనేది ఎక్కువగా ఉంటుంది. దీస్ ప్రొవైడ్ మెకానికల్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్టింగ్ టిష్యూస్ అండ్ ఆర్ సపోర్టింగ్ టిష్యూస్. ఇవి మెకానికల్ స్ట్రెంగ్త్. బార్క్లో డెడ్ టిష్యూ ఉన్నవి బయట గట్టిగా ఉంటుంది కాబట్టి లోపల ఉన్న సాఫ్ట్ ప్లాంట్ బాడీని ఇవి బయట నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి అండ్ మెకానికల్ స్ట్రెంగ్త్ ఇస్తాయి. ఇట్ ఈస్ ద టిష్యూ దట్ మేక్స్ ప్లాంట్స్ హార్డ్ అండ్ స్టిఫ్గా ప్లాంట్ నిలబడి ఉండడానికి స్క్లీరెంకైమానే చాలా ఇంపార్టెంట్. ద టిష్యూస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ స్టెమ్స్, అరౌండ్ వాస్కులర్ బండిల్స్, ఇన్ వీన్స్ ఆఫ్ లీవ్స్, హార్డ్ కవరింగ్స్ ఆఫ్ సీడ్స్, నట్స్, కోకోనట్ హస్క్, ఇలాంటన్నిట్లో స్క్లీరెంకైమా అనేది ఉంటుంది. చూడండి, కోకోనట్ హస్క్ అనేది డెడ్ టిష్యూ, స్క్లీరెంకైమా అంటే డెడ్ టిష్యూ. చూడండి, పారెంకైమా, కొల్లింకైమా, స్క్లీరెంకైమాలో 3లో మీకు క్వశ్చన్ రావచ్చు, విచ్ ఈస్ ద డెడ్ టిష్యూ అమాంగ్ దెమ్ అంటే అప్పుడు మనం ఏం చెప్తాము స్క్లీరెంకైమా ఈజ్ ద డెడ్ టిష్యూ. స్క్లీరెంకైమా అనేది డెడ్ టిష్యూ. అది చూడ్డానికి ఇలా ఉంటుంది, డెడ్ టిష్యూ అయినా చూడ్డానికి. చూడండి దాని లోపల స్ట్రక్చర్ ఎలా ఉందో. స్క్లీరెంకైమా సెల్స్ ఆర్ థిక్ వాల్స్ అండ్ వితౌట్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అండ్ వాల్స్ ఆర్ థికెన్ డ్యూ టు లైనిన్. లైనిన్ అనే ఒక పదార్థం ఉండడం వల్ల వాల్స్ అనేవి థిక్ అయిపోతాయి. పేర్ క్రాస్ సెక్షన్ తీస్తే థిక్ సెకండరీ సెల్ వాల్ అండ్ ప్రైమరీ సెల్ వాల్ ఒకటి, సెకండరీ సెల్ వాల్ ఒకటి కనిపిస్తుంది మనకు. మెచ్యూర్ స్క్లీరెంకైమా సెల్స్ ఆర్ యూజువల్లీ డెడ్ సెల్స్. ఎక్కువ కాలం వరకు ఉన్న స్క్లీరెంకైమా సెల్స్ మెచ్యూర్ అయిపోతే ఎక్కువగా అవి డెడ్ సెల్స్ అయిపోతాయి, డెడ్ సెల్స్ లాగా మారిపోతాయి. Often these cells walls are so thick that there is no internal space inside the cell. చూడండి ఎంత థిక్గా ఉన్నాయో. అసలు ఎక్కడైనా ఒక లిగ్నిఫైడ్ థిక్ వాల్ అనేది మనకు కనిపిస్తుంది. మధ్యలో స్పేస్ అనేది ఎక్కడా లేదు. ఆ స్పేస్ ఉండకపోవడం వల్లే ఎంత బాగా మెకానికల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది ప్లాంట్కి, అంత స్ట్రాంగ్గా ప్లాంట్ నిలబడడానికి హెల్ప్ చేస్తుంది. లాంగిట్యూడినల్ నారో ల్యూమెన్ అండ్ లిగ్నిఫైడ్ థిక్ వాల్ అనేది బయట మీకు కనిపిస్తుంది అండ్ ల్యూమెన్ కూడా కనిపెడుతుంది కదా. 2 types of sclerenchyma అంట, ఫైబర్స్ అండ్ స్క్లీరైడ్స్. నారో ల్యూమెన్ ఉంటే నారో ల్యూమెన్ కదా, అవి ఫైబర్స్. ఇవి స్క్లీరాయిడ్స్. చూడండి దాని షేపే డిఫరెంట్ ఉంది కదా స్క్లీరైడ్స్వి. ఇవి రెండు డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. These cells provide hardness and strength and hardness. Date seeds की hardness, walnut की, पिस्ता की, వీటన్నిటికీ హార్డ్నెస్ ఇచ్చేది ఈ స్క్లీరెంకైమానే. ఇప్పుడు మనము ఈ డిఫరెన్సెస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ 3 డిఫరెన్సెస్ అనేవి మీ ఎగ్జామ్స్కి నేను చెప్తున్నాను మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు. సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చదువుకోండి. జస్ట్ ఏముంది, 3 ఉన్నాయి. 3 ప్లాంట్ టిష్యూస్ గురించి మనం చెప్పాలి. అవేంటి? పారెంకైమా, కొల్లెంకైమా, స్క్లీరెంకైమా. మేబీ అన్ని ప్లాంట్ టిష్యూస్ గురించి మీకు రావచ్చు క్వశ్చన్. అది ఎప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో వస్తుంది. కానీ ఇది మాత్రం
మీకు ఏదైతే 1 మార్క్ అండ్ 1 మార్క్ కాకుండా షార్ట్ ఆన్సర్ అండ్ ఇంకా కొంచెం లాంగ్ ఆన్సర్స్లో మీకు రావచ్చు ఈ క్వశ్చన్ ఏంటి, డిఫరెన్షియేట్ బిట్వీన్ పారెంకైమా, కొల్లెంకైమా అండ్ స్క్లీరెంకైమా అంటే అప్పుడు మీరు మీ నీట్గా కనిపించాలి అంటే ఇలా నీట్గా ఒక బాక్స్ డ్రా చేసేసి, కానీ ఎప్పుడైనా నేనేం చెప్పాను మీకు, డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ రాసేటప్పుడు ఖచ్చితంగా బాక్స్ అనేది మనం వేయాలి. బాక్స్ వెయ్యకపోతే మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతుంది. బాక్స్ వేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ రాసేసి, లొకేషన్ ఎక్కడ ఉంటుంది రాసేసి, ఫంక్షన్ ఏంటి ఈ 3 ఇక్కడ రాసేసి, పారెంకైమా, కొల్లెంకైమా, స్క్లీరెంకైమా అని పెట్టేసి హెడ్డింగ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, స్పెరికల్గా ఉంటుంది పారెంకైమా అండ్ థిన్ వాల్డ్గా ఉంటుంది. సెల్స్ విత్ లార్జ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ లివింగ్ సెల్స్ అండ్ మెచ్యూరిటీ. స్పెరికల్, థిన్ వాల్డ్ ఉంటాయి, ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఉంటాయి, లివింగ్ సెల్స్ ఉంటాయి. ఈ 4 పాయింట్స్ ఫస్ట్ దాంట్లో నుంచి 4 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సెకండ్, కొల్లెంకైమాలో ఏంటి, ఇక్కడ మనకు స్పెరికల్ సెల్స్ ఉన్నాయి, కొల్లెంకైమాలో మనకు ఎలాంగేటెడ్ సెల్స్ ఉన్నాయి. ఎలాంగేటెడ్ అంటే రౌండ్గా కాకుండా ఇలా కొంచెం సాగిపోయి ఉంటాయి కదా, లెంత్లో ఎక్కువ ఉన్నాయి, వాటిని ఎలాంగేటెడ్ సెల్స్ అని అంటారు. అన్ఈవెన్లీ థికెండ్, ఇక్కడ ఏంటి థిన్ వాల్డ్, ఇక్కడ థికెండ్ కొంచెం దీనికంటే థిక్గా ఉంటాయి సెల్ వాల్స్. అండ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఏదైతే ఉన్నాయో అవి తక్కువగా ఉన్నాయి. పారెంకైమాతో కంపేర్ చేసుకుంటే కొల్లెంకైమాలో ఇంటర్సెల్యులార్ స్పేసెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ లివింగ్ సెల్స్ ఉంటాయి. 4, ఒకటి ఇక్కడ ఎలాంగేటెడ్ సెల్స్ ఉంటాయి, సెల్ వాల్ అనేది థిక్ ఉంటుంది, ఇంటర్సెల్యులార్ స్పేసెస్ తక్కువగా ఉంటాయి, అండ్ ఇది ఒక లివింగ్ టిష్యూ. దీంట్లో లివింగ్ సెల్సే ఉంటాయి. స్క్లీరెంకైమా ఏంటి, లాంగ్, ఇది కొంచెం ఎలాంగేటెడ్ అంటే ఇది ఇంకా లాంగ్ అండ్ నారో థిక్ అండ్ సెల్ వాల్స్, దీనికంటే ఇంకా థిక్గా ఉంటాయి సెల్ వాల్స్. అండ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఉండవు అసలు, ఇక్కడ నో ఇంటర్సెల్యులార్ స్పేసెస్. కన్సిస్ట్ ఆఫ్ డెడ్ సెల్స్ అస్ మెచ్యూరిటీ, మెచ్యూర్ అయ్యాక డెడ్ సెల్స్ అయిపోతాయి. చూడండి, పారెంకైమా, కొల్లెంకైమాలో లివింగ్ సెల్స్, అండ్ స్క్లీరెంకైమాలో ఏంటి డెడ్ సెల్స్ ఉన్నాయి. ఫౌండ్ త్రూఅవుట్ ది ప్లాంట్ ఇన్ ఎవ్రీ సాఫ్ట్ పార్ట్. లొకేషన్ ఏంటి, ప్లాంట్ మొత్తంలో ఎక్కడైతే సాఫ్ట్ పార్ట్ ఉంటుందో అక్కడ ప్రతి చోట పారెంకైమా అనేది ఉంటుంది. కొల్లెంకైమా ఎక్కడ ఉంటుంది, పీటియోల్స్, వీన్స్, లీవ్స్ అండ్ యంగ్ స్టెమ్స్లో కొల్లెంకైమా ఉంటుంది. స్క్లీరెంకైమా మెచ్యూర్ పార్ట్స్ లైక్ బార్క్, వుడ్, బార్క్ అలాంటి ప్లేసెస్లో స్క్లీరెంకైమా అనేది ఉంటుంది. ఫంక్షన్ ఏం చేస్తుంది పారెంకైమా, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్, బయాన్సీ ఇన్ ఆక్వాటిక్ ప్లాంట్స్. బయాన్సీ ఇన్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఏం లేదు, ఎయిరెంకైమా అని ఒక టిష్యూ గురించి చదువుకున్నాం కదా ఇందాక, స్పేసెస్గా ఉన్నాయి. లోటస్, కొన్ని టైప్ ఆఫ్ ఈ ఏదైతే రివర్స్ అక్కడ ఇక్కడ తేలుతూ ఉంటాయి కదా కొన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఆ ప్లాంట్స్లో ఈ టిష్యూ ఉంటుంది. బయాన్సీ అంటే ఫ్లోట్ అవ్వడానికి హెల్ప్ చేసేవి. బయాన్సీ అంటే ఫ్లోటింగ్, కెపాసిటీ ఆఫ్ ఫ్లోటింగ్. అండ్ ఆ ఫ్లోటింగ్ అవ్వడానికి ఆక్వాటిక్ ప్లాంట్స్లో ఈ పారెంకైమాలో టైప్స్ ఆఫ్ పారెంకైమాలో ఉండే ఎయిరెంకైమా ఉంటుంది. అందువల్ల ఆ ప్లాంట్స్ అనేవి తేలుతూ ఉంటాయి. ప్రొవైడ్స్ ఎ ఫ్లెక్సిబుల్ మెకానికల్ సపోర్ట్ టు ప్లాంట్ పార్ట్స్, ప్రొవైడ్స్ ఎ రిజిడ్ మెకానికల్ సపోర్ట్ అండ్ స్ట్రక్చరల్ సపోర్ట్. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఫ్లోటింగ్, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ఫ్లెక్సిబుల్ మెకానికల్ సపోర్ట్, ఇక్కడ మెకానికల్ రిజిడ్, ఇక్కడ ఏంటి ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇలా ఏవైతే ప్లాంట్స్ మనకు కుకుంబరు, సొరకాయ అలాంటి ప్లాంట్స్ మనకు ఇంటి మిద్దె పైన వరకు నేను చెప్పాను, దానికి ఒక తాడు కట్టి వదిలేస్తే ఇంటి పైన వరకు లాగి పెట్టేస్తే అంతవరకు పాకుతాయి అవి అని, ఆ తాడుని చుట్టుకుంటూ పాకుతాయి అని చెప్పాను. సో అలా మన నీమ్ ప్లాంట్ అలా పాకుతుందా, తాడుని చుట్టుకుంటూ మనం ఒక తాడు కట్టేస్తే కాదు కదా, స్టిఫ్గా ఉంటుంది, దాని నేచర్ అది.
దాని నేచర్ రిజిడ్గా ఉండడం వల్ల అది రిజిడ్గా ఉండడం వల్ల అది అంత స్టిఫ్గా ఉంటుంది. అలాంటి ప్లాంట్స్లో నీమ్ ప్లాంట్స్లో స్క్లీరెంకైమా అనేది ఉంటుంది. అండ్ కుకుంబర్ అలాంటి ప్లాంట్స్లో కొల్లెంకైమా అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ టిష్యూస్ 3 ఫినిష్ చేసేయాలి కదా మరి. 3 పార్ట్స్ని ఒక్క పార్ట్లో 1 షాట్లో కహానీ ఖతం చేయాలి కదా మరి. ఇప్పుడు కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ అయిన మన జైలం అండ్ ఫ్లోయం స్టార్ట్ చేసేద్దామా మరి. మన ఇంకో పార్ట్ దీంట్లోనే మన కంటిన్యూస్గా చూడండి. ఇక్కడ వరకు మీరు ఉన్నారు అంటే మీకు మాత్రం చాలా చాలా మీ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఉంది. లోపల నుంచి ఆ కోరిక ఉంది కాబట్టే మీరు నాతో ఇంతవరకు ఉన్నారు, ఇంత టైం వరకు ఉన్నారని నాకు తెలిసిపోతుంది. ఫ్లెక్సిబిలిటీ కొల్లెంకైమా, ఫ్లెక్సిబిలిటీకి కొల్లెంకైమా. మరి హార్డ్నెస్కి ఏంటి? కొల్లెంకైమా, కుకుంబర్ అలాంటి ప్లాంట్స్లో ఉంటుంది. మరి నీమ్ ప్లాంట్ అనేది హార్డ్గా ఉంటుంది కదా. నీమ్ ప్లాంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ టిష్యూ ఉంటుంది చెప్పండి చెప్పండి. పారెంకైమా, కొల్లెంకైమా, ఇంకోటి చెప్పండి. కామెంట్ చేయండి, నాకు మీకు తెలుసుకోవాలని ఉంది. నేను తర్వాత అన్ని కామెంట్స్ చదువుతాను. మీరేమనుకుంటున్నారో, నేను చదవనని అనుకుంటున్నారేమో. నేను అన్ని కామెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ నేను అందరికీ హార్ట్స్ కూడా ఇస్తున్నాను కదా. మరి కామెంట్ చేయడానికి ఏంటి మీకు? అది స్క్లీరెంకైమా, హార్డ్నెస్కి స్క్లీరెంకైమా. రెండు ఫ్లెక్సిబిలిటీ మెకానికల్ స్ట్రెంతే, బట్ ఒకటి ఫ్లెక్సిబుల్ మెకానికల్ స్ట్రెంత్, ఒకటి రిజిడ్ మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. స్కిన్ ఈజ్ ది అవుటర్ కవరింగ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. సిమిలర్ టు హ్యూమన్స్, ప్లాంట్స్కి కూడా ఒక ఎపిడర్మిస్ అనే అవుటర్ లేయర్ అనేది ఉంది. అదేంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైనా హార్మ్ఫుల్ ఏమైనా ఉన్నాయి అంటే ప్రొటెక్ట్ చేయడానికి ఆ ఎపిడర్మిసే ఒక లేయర్ లాగా అనమాట. ది అవుటర్ మోస్ట్ లేయర్ని ఎపిడర్మిస్ అని అంటాము. అన్ని ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అన్ని ప్లాంట్ పార్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ అ ప్లాంట్ హ్యాస్ అన్ అవుటర్ కవరింగ్. ప్లాంట్స్కి మొత్తం లీవ్స్ దగ్గర నుంచి తీసుకొని స్టెమ్ వరకు ప్లాంట్ అన్ని పార్ట్స్లో ఎపిడర్మిస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో ప్రతి చోట స్కిన్ అనేది ఉంది కదా కవరింగ్ లాగా, సేమ్ అలాగే ప్లాంట్స్లో కూడా ఎపిడర్మిస్ అనే కవరింగ్ మొత్తం బాడీ మీద ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ ఎపిడర్మిస్ చూడండి, ఇక్కడ అప్పర్ ఎపిడర్మిస్, ఇక్కడ లోవర్ ఎపిడర్మిస్, పైన కింద స్టొమాటాస్ ఉన్నాయి. ఎపిడర్మిస్ ఈజ్ యూజువల్లీ మేడ్ ఆఫ్ ఎ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్. అది రిలేటివ్లీ ఫ్లాట్గానే ఉంటుంది. ఆఫెన్ దేర్ అవుటర్ అండ్ సైడ్ వాల్స్ ఆర్ థిక్కర్ దాన్ ది ఇన్నర్ వాల్. చూడండి, సిన్స్ ఇట్ హ్యాస్ ప్రొటెక్టివ్ రోల్ టు ప్లే, సెల్స్ ఆఫ్ ఎపిడర్మల్ ఫార్మ్స్ వితౌట్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. ఇందులో ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనేవి ఎక్కువగా ఉండవు. ఎందుకు? ఎపిడర్మిస్ ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయాలంటే ఏంటి? లోపల నుంచి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ అన్ని సెల్స్ ఒకే దగ్గర ఉండాలి. ఇప్పుడు మనము దగ్గరగా అందరం దగ్గరగా ఉంటే, క్లోజ్గా ఉంటేనే కదా మనం ఒక బాండ్ ఫామ్ అయ్యి మనము స్ట్రాంగ్గా ఉంటాము. అంటే యూనిటీ ఈ స్ట్రెంగ్త్ అని అంటాము. అదే దూరంగా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉండగలమా? ఉండలేము. సేమ్ అలాగే ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఇందులో తక్కువగా ఎందుకు ఉంటాయి అంటే ఈ ప్రొటెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆ ప్రొటెక్షన్ కోసం ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనేవి బాగా ఉంటాయి. ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనేవి ఉండవు. In some plants living in very dry habitats, the epidermis may be thicker since protection against water loss is critical. కొన్ని ఇలాంటి ప్లాంట్స్లో ఆ పైన ఎపిడర్మిస్ ఏదైతే లేయర్ ఉంటుందో అది థిక్గా ఫామ్ అవుతుంది. ఎందుకు? వాటర్ లాస్ని ప్రివెంట్ చేయడానికి. ఇక్కడ చూడండి, మల్టీ లేయర్స్గా ఫామ్ అయింది ఎపిడర్మిస్.
నార్మల్గా ఇన్ని లేయర్స్ ఉండదు, బట్ మల్టీ లేయర్గా ఫామ్ అయింది. ఎపిడర్మిస్ హ్యాస్ అ థిక్కీ వ్యాక్సీ కోటింగ్ కాల్డ్ క్యూటిన్ ఆన్ ఇట్స్ అవుటర్ లేయర్. ఈ క్యూటిన్ ఎలాగంటే మన స్కిన్ మీద వ్యాజ్లిన్ పూసినట్టు, క్యూటిన్ అలాగా స్కిన్ మీద వ్యాజ్లిన్ ఏ పని అయితే చేస్తుందో ఆ పని ఈ క్యూటిన్ అనేది చేస్తుంది. ఇలా షైనీగా కనపడడానికి ఈ క్యూటిన్ రెసిస్టెంట్ వ్యాక్సీ వాటర్ రెసిస్టెంట్ లేయర్ కాల్డ్ క్యూటికల్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ క్యూటిన్ ఆన్ దేర్ అవుటర్ సర్ఫేస్. ఇలా షైనీగా కనపడడానికి, వ్యాక్సీగా కనపడడానికి వాటర్ ప్రూఫ్లా ఒక రెసిస్టెంట్ లేయర్, క్యూటికల్ అనే రెసిస్టెంట్ లేయర్ అనేది ఉంటుంది. అది క్యూటిన్ అనే సబ్స్టెన్స్తో మేడ్ అయి ఉంటుంది. క్యూటికల్ చూడండి, సన్లైట్కి, ఇంకా ఏవైనా గ్యాసెస్కి, వాటర్కి, మెకానికల్ ఇంజూరీకి, ఏవైనా పారాసైటిక్ ఫంగై తినేయకుండా వాటన్నిటికీ రెసిస్టెంట్గా పనిచేస్తుంది. ఆన్ ది ఎపిడర్మిస్ ఆఫ్ ఎ లీఫ్ స్మాల్ పోర్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ స్టొమేటా ఆర్ సీన్. ఎపిడర్మిస్ మీద ఈ స్టొమేటా అనేవి మనకు కనిపిస్తాయి. చూడండి, కనిపిస్తున్నాయా? ఇక్కడ లోపల ఇలా ఉంటుంది స్టొమేటా డోర్స్. మనకు ముక్కు ఎలాగో ప్లాంట్స్కి స్టొమేటా అలాగా. ఈ స్టొమేటాకి గార్డ్ సెల్స్ డోర్స్ ఉంటాయి. అవి క్లోజ్ అండ్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అందులో నుంచి ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్, ట్రాన్స్పిరేషన్, గ్యాసెస్ అవన్నీ ఇక్కడ నుంచే జరుగుతాయి. Transpiration, loss of water from aerial paths such as leaves, stems and flowers also takes place through stomata. అదే చెప్పాను కదా ఇందాక, ట్రాన్స్పిరేషన్, లాస్ ఆఫ్ వాటర్ లోపలికి రావాలన్నా, ఇది కార్బన్ డైఆక్సైడ్ చూడండి మొత్తం లోపలికి వస్తుంది అండ్ ఆక్సిజన్ బయటికి వెళ్తుంది. కార్బన్ డైఆక్సైడ్ లోపలికి రావాలన్నా, ఆక్సిజన్ బయటికి వెళ్ళాలన్నా, వాటర్ ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ మాలిక్యూల్స్ అన్నీ బయటికి వెళ్ళాలన్నా ఇదంతా స్టొమేటా ద్వారానే జరుగుతుంది. ఎపిడర్మల్ సెల్స్ ఆఫ్ ది రూట్స్ హూస్ ఫంక్షన్ ఈజ్ వాటర్ అబ్జార్ప్షన్ కామన్లీ బేర్ లైక్ లాంగ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ రూట్స్ దట్ గ్రేట్లీ ఇంక్రీజ్ ది టోటల్ అబ్జార్ప్టివ్ సర్ఫేస్ ఏరియా. ఎపిడర్మల్ సెల్స్ ఆఫ్ ది రూట్స్లో ఏమవుతాయంటే వాటర్ అబ్జార్ప్షన్ జరగడం, లాంగ్ హెయిర్ లైక్ పార్ట్స్, రూట్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ సర్ఫేస్ ఏరియాని, అబ్జార్ప్షన్ని ఇంక్రీజ్ చేస్తాయి. చూడండి, ఇవన్నీ రూట్స్, చిన్న చిన్న హెయిర్స్ అవన్నీ ఇంక్రీజ్ చేస్తాయి ఆ సర్ఫేస్ని. సెల్స్ ఆఫ్ కార్క్ ఆర్ డెడ్ అండ్ కాంపాక్ట్లీ అరేంజ్డ్ వితౌట్ ఇంటర్ సెల్యులర్ స్పేసెస్. కార్క్ అంటే అదే స్క్లీరెంకైమా. ఆ స్క్లీరెంకైమా సెల్స్ ఏవైతే ఉంటాయో అవే. సెల్స్ ఆఫ్ కార్క్ ఆర్ డెడ్ అండ్ కాంపాక్ట్లీ అరేంజ్డ్ వితౌట్ ఇంటర్ సెల్యులర్ స్పేసెస్. ఒకటి క్యూటికల్, తర్వాత ఎపిడర్మిస్, తర్వాత కార్క్ సెల్. లోపల కార్క్ సెల్స్ అనేవి ఉంటాయి. స్యూబరిన్, అందులో స్యూబరిన్ అనే కొన్ని సెల్స్ ఉంటాయి. ఇవి కార్క్ సెల్స్. కార్క్ సెల్స్ హ్యావ్ ఎ సబ్స్టెన్స్ కాల్డ్ స్యూబరిన్ ఇన్ దేర్ వాల్స్ దట్ మేక్స్ ఇంపర్వియస్ టు గ్యాసెస్ అండ్ వాటర్. ఈ కార్క్ సెల్స్కి ఒక సబ్స్టెన్స్ ఉంటుంది లోపల. ఆ సబ్స్టెన్స్ వాటర్ ఆర్ గ్యాసెస్ నుంచి రెసిస్టెంట్గా ఉంచుతుంది. ఇప్పుడు మనము జైలం అండ్ ఫ్లోయం, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ ఏవైతే మనకు ఉన్నాయో ఆ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ గురించి ఇప్పుడు మనం చదువుకుంటాం. ప్లాంట్స్ లైక్ పైప్ లైక్ స్ట్రక్చర్స్, ఇవి పైప్ లాగా ఉంటాయి. ఇవన్నీ ఫ్లాట్ కదా, ఇవన్నీ ఫ్లాట్ టిష్యూస్. ఇప్పటి వరకు మనం ఏవైతే చదువుకున్నామో ఆ టిష్యూస్ అన్నీ ఫ్లాట్ టిష్యూస్. ఇప్పుడు మనం ఏదైతే చదువుతామో అవన్నీ పైప్ లైక్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. vessel which help in transportation of food and water. These structures form the vascular tissues. ఇవన్నీ xylem plus phloem, ఈ రెండిటిని కలిపితే వాస్కులార్ టిష్యూస్ అని అంటాము. Vascular tissues, xylem and phloem are complex tissues and form a vascular bundle. చెప్పాను కదా, ఈ రెండిటిని కలిపితే, ఈ రెండు కలిపితే ఏమంటారు? వాస్కులార్ బండిల్స్ అని అంటారు. చూడండి, ఇది xylem, ఇది phloem. ఇదంతా ఒక వాస్కులార్ బండిల్, ఒక కట్ట. ఇప్పుడు
ఒక చిన్న చిన్నవన్నీ ఏమంటాము? ఒక కొన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్‌ని డ్రై చేసి కట్టలుగా కట్టి అమ్ముతుంటారు కదా! కట్టెల కట్ట. సేమ్ అలాగా ఒక బండిల్, ఒక కట్ట ఇది. ఆ కట్టలో జైలం, ఫ్లోయమ్ అనే 2 టిష్యూస్ ఉంటాయి. ఇవి కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్. వాస్కులర్ టిష్యూస్ ఈస్ డిస్టింక్టివ్ ఫీచర్ in complex plants and helps them to survive abundantly in the terrestrial environment. వీటి వల్ల ఈ డిస్టింక్టివ్ ఫీచర్స్ వల్ల వాటికున్న అబండెంట్లీ టెర్రెస్ట్రియల్ ఎన్వైరన్మెంట్లో అంటే ఫారెస్ట్లో అలాంటి టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్లో బాగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటికి సర్వైవ్ అవ్వడానికి ఈ టిష్యూస్ పనికొస్తాయి. జైలం అండ్ ఫ్లోయమ్ ఆర్ కండక్టింగ్ టిష్యూస్ in plants. They transport water and dissolved food materials to various parts of the plant. Conducting tissues అని అంటారు వీటిని. అండ్ జైలం అంటే జైలము ఫుడ్. జైలం అనగానే ఫుడ్ని అండ్ ఆగండి ఫ్లోయమ్ జైలం ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. ఫ్లోయమ్ ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్. ఫుడ్ అంటే ఫ్లోయమ్. ఫుడ్ అనగానే ఏ ట్రాన్స్పోర్ట్ ప్లాంట్స్లో కూడా వాటర్, న్యూట్రియంట్స్, ఫుడ్ ఉంటాయి. అది జైలం అయితే వాటర్ని, న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫ్లోయమ్ ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అలా జైలంలో మాత్రం ఒక్క వేయే ఉంటుంది. జైలం వన్ వే రోడ్, జస్ట్ పోవడం తప్ప రావడానికి కుదరదు. అదే ఫ్లోయంలో ఫ్లోయమ్ అనేది 2 వే రోడ్, పోవడానికి అవుతుంది, మళ్ళీ రావడానికి కుదురుతుంది. ది జైలం కండక్ట్స్ ఓన్లీ వన్ డైరెక్షన్ వర్టికల్లీ, పైకి మాత్రమే వెళ్తుంది. జైలంలో ఏదైనా మూవ్మెంట్ జరిగితే అది వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, సమ్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ అయాన్స్, మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇది జైలం వెజల్. చూడండి, వన్ వే మాత్రమే ఈ వెజల్స్ అవన్నీ ఇలా ప్లాంట్స్లోకి పైకి వెళ్ళి ప్లాంట్స్ అన్ని పార్ట్స్లో ఇవనేది ట్రాన్స్పోర్ట్ అవుతాయి. కాంప్లెక్స్ టిష్యూస్ ఆర్ మేడప్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెల్. జైలం కన్సిస్ట్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ ఇది బ్రీఫ్గా చెప్పేసుకుందాము. జైలంలో 4 ఉంటాయి. ట్రాకిడ్స్, జైలం పారెంకైమా, జైలం వెజల్, జైలం ఫైబర్. ట్రాకిడ్, జైలం పారెంకైమా, జైలం వెజల్, జైలం ఫైబర్స్, ఈ 4 ఉంటాయి. దే ఆర్ ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ సెల్స్ విత్. ఇదంతా మనకు అంత డెప్త్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నార్మల్గా మనం పైన చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఫ్లోయమ్. డూ ఆక్వాటిక్ ప్లాంట్స్ లైక్ ఆల్గే హ్యావ్ జైలం టిష్యూ? చెప్పండి, ఆల్గేలో జైలం టిష్యూ ఉందా? ఆల్గే ఎక్కడుంటుంది మోస్ట్లీ? ఆల్గే అంటే ఏంటంటే పాచి నీళ్ళ మీద తేడుతూ ఉంటుంది, నీళ్ళ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని ఆల్గే అని అంటారు. గ్రీనిష్ కలర్లో ఉంటుంది, ఎక్కువగా నిలబడిపోయిన నీళ్ళ కుంటల దగ్గర ఇది గ్రీనిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఆల్గే. నేను ఒక షార్ట్ చేశాను దీని మీద. మనం మేము ఒక పార్కు వెళ్ళాము. అక్కడ ఈ చాలా అంత ఆల్గేని నేనైతే ఎప్పుడు చూడలేదు. అంత అమౌంట్ ఆఫ్ ఆల్గే అనేది అక్కడ ఉండిపోయింది. అది చూడడానికి కూడా క్లియర్గా కనిపిస్తుంది. బాగా వాటర్ పీల్చుకొని స్వెల్ అయి ఉంది, చూడడానికి బాగా కనిపిస్తుంది. అలాంటి ఆల్గేని మైక్రోస్కోప్లో చూసామంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఆ షార్ట్ కూడా చూడండి. ఫుడ్ ఈజ్ xylem and phloem. Algae or non-vascular plants. Both xylem and phloem tissues are absent. Dandulo. They also lack leaves, roots, flowers. అవేమీ ఉండవు. పాచ్ ఏంటి అలా
ఏదో ఒక గ్రీన్ కలర్ మ్యాట్ అలా పరిచేసినట్టు పరుచుకొని ఉంటుంది. వాటికి లీవ్స్, రూట్స్, ఫ్లవర్స్ ఇవేవి ఉండవు. ఫ్లోయం. ఫ్లోయం అనగానే మన బ్రెయిన్‌లో ఫుడ్ రావాలి. ఫ్లోయం మనకు మనకు కాదు, ప్లాంట్స్‌కి ఫుడ్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది ప్లాంట్స్‌కి ఫ్లోయం. అండ్ ఫుడ్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ లీవ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అనదర్ కండక్టింగ్ టిష్యూ కాల్డ్ ఫ్లోయం. అన్లైక్ ది xylem, ఫ్లోయం కండక్ట్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్. అదే పైకి వెళ్తుంది, టూ వే ఫ్లోయంలో ఉండేది. ఫ్లోయం టర్మ్ అనేది నగేలి అనే ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ఫ్లోయోస్ బార్క్ అనే దాని నుంచి వచ్చింది. ఫ్లోయంలో ఏముంటాయి? 5 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సీవ్ ట్యూబ్, కంపానియన్ సెల్స్, సీవ్ సెల్స్, ఫ్లోయం ఫైబర్స్, ఫ్లోయింగ్ పారెంకైమా అనేవి ఉంటాయి ఇందులో. దీని గురించి అంతా మనం అంత డెప్త్లో వెళ్ళక్కర్లేదు, బట్ బ్రీఫ్గా అయితే మనం చెప్పుకుందాం. ఇవి ఫ్లోయం సీవ్ ట్యూబ్స్, elongated, tubular and living. Sieve tubes లో they do not have nucleus. Their main function is transport of carbohydrates, primarily sucrose. మెయిన్లీ సుక్రోజ్ అంటే ఏంటి? సుక్రోజ్ అంటే షుగర్. మా కెమిస్ట్రీ సార్ ఒక ఆయన ఉండేవారు. ఆయన షుగర్ అండ్ సుక్రోజ్ని, అదే సుక్రోజ్ అని ఉంటుంది కదా కెమిస్ట్రీలో ఎక్కువగా, ఆయన దాంతోనే ఆ షుగర్ని షుగర్ అని చెప్పేవారు. కానీ అది మనకు చాలా ఫన్నీగా అనిపించేది, కానీ దానివల్లే ఇప్పటి వరకు నేను ఆయన్ని గుర్తుపెట్టుకొని ఉన్నాను. సో కొంతమంది కొన్ని రాంగ్ చేసినా కూడా అవి అలా మన బ్రెయిన్లో వాళ్ళు గుర్తుండిపోతారు అలా. కానీ ఆయన చాలా మంచివారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కెమిస్ట్రీ. ఆయన పేరు అయితే నాకు గుర్తులేదు, గుర్తుంది, ఆయన పేరు నాకు గుర్తుంది. Their main function is transport of carbohydrates, primarily sucrose and leaves, to the fruits and roots. Roots and fruits ki ee main ga sucrose transport cheyadame ee main sieve tubes yokka pani. The end of the walls of the sieve tube have sieve plates through which the nutrients are transported from one cell to another. Ikkada sieve plates kanipistunnaya? ఈ sieve plates ద్వారా, ఇవి sieve tube, ఇది sieve plate. ఈ sieve plate ద్వారానే న్యూట్రియంట్స్ ఒక్క సెల్ నుంచి ఇంకో సెల్కి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. కంపానియన్ సెల్స్ స్పెషలైజ్డ్ పారెంకైమా సెల్స్ అసోసియేటెడ్ విత్ దే కంటైన్ లార్జ్ అండ్ ప్రామినెంట్ న్యూక్లియస్. చూడండి, sieve ట్యూబ్స్లో మనకు స్పెషలైజ్డ్ పారెంకైమా సెల్స్లో లార్జ్ ప్రామినెంట్ న్యూక్లియస్ అనేది మనకు కనపడుతుంది. కంపానియన్ సెల్స్లో sieve ట్యూబ్స్ రెడ్ అండ్ కంపానియన్ సెల్స్ yellow. ఇదేమో sieve ప్లేట్, ఇది కంపానియన్ సెల్స్ పక్కన ఉన్నాయి కదా, ఇది మొత్తం sieve ఏరియా. దే డెవలప్ ఫ్రమ్ సేమ్ మదర్ సెల్ యాజ్ ది sieve ట్యూబ్. హెన్స్ కంపానియన్ సెల్స్ అండ్ sieve ట్యూబ్ ఆర్ కాల్డ్ సిస్టర్ సెల్స్. చూడండి, దే డెవలప్ ఫ్రమ్ సేమ్ మదర్ సెల్ అంట, అందుకే వాటి ఇద్దరిని sieve ట్యూబ్, హెన్స్ కంపానియన్ సెల్ ప్లస్ sieve ట్యూబ్ ఆర్ కాల్డ్ సిస్టర్ సెల్స్. చూడు, పక్కనే ఉన్నాయి కదా కంపానియన్ సెల్స్, sieve ట్యూబ్స్, అందుకే వాటిని సిస్టర్ సెల్స్ అని అంటారు. The companion cell have nucleus whereas sieve tube doesn't have, because of which nucleus of companion cell controls the activities of sieve tube. కంపానియన్ సెల్ దగ్గర న్యూక్లియస్ ఉంది, వెరాజ్ sieve ట్యూబ్ దగ్గర న్యూక్లియస్ లేదు. ఎందుకంటే కొన్ని కంపానియన్ సెల్ ఏం చేస్తుంది, కొన్ని sieve ట్యూబ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. అందువల్ల ఈ ఒక్క న్యూక్లియసే రెండు వాటికి పనికొస్తుంది. sieve cell and sieve tube difference ఏంటి? sieve cells are long narrow cells and they do not have sieve plates, just they have long, like ఇక్కడ ఎలాగైతే
ప్లేట్స్ కనిపిస్తున్నాయో ఇక్కడ ఇలాంటి ప్లేట్స్ అనేవి ఇవి లేవు అక్కడ సీవ్ ట్యూబ్స్లో, సీవ్ సెల్స్లో. సీవ్ సెల్ అండ్ సీవ్ ట్యూబ్కి ఇది మీకు మేబీ 2 మార్క్స్ క్వశ్చన్ లాగా ఉందనుకుంటాను. 2 మార్క్స్ క్వశ్చన్ లాగా రావచ్చు. సీవ్ సెల్ అండ్ సీవ్ ట్యూబ్ డిఫరెన్సెస్. సీవ్ సెల్స్ ఆర్ సింగిల్ సెల్స్, సింగిల్ సీవ్ సెల్స్ అనేవి సింగిల్ సెల్స్. అవి ఎలాగంటే నాకు ఎవ్వరు వద్దు, నేను ఒక్కదాన్ని చాలు. సీవ్ సెల్స్ అంటే మనమే అండి, సింగిల్ లాగా. సీవ్ ట్యూబ్స్ ఆర్ అగ్రిగేషన్ ఆఫ్ సెల్స్. సీవ్ సెల్స్ ఆర్ సింగిల్ పీపుల్ లైక్ అస్. సీవ్ ట్యూబ్స్ ఏంటి, కమిటెడ్ గ్రూప్ ఆఫ్ సెల్స్. ఇవి అగ్రిగేషన్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ వన్ అబౌవ్ ది అనదర్. ఒకదాని మీద ఒకటి ఉంటాయి ఇవన్నీ. చూడండి ఎన్ని సెల్స్ కనిపిస్తున్నాయి కదా లాంగ్ ట్యూబ్లో. సీవ్ సెల్స్ ఇప్పటి నుంచి మన సింగిల్ ఆర్మీకి సీవ్ సెల్స్, ఇప్పటి నుంచి నేను సెల్ స్క్వాడ్ అనే కాకుండా హాయ్ మై డియర్ సీవ్ సెల్స్ అని కూడా చెప్తాను. చాలా ఫన్నీగా ఉంటుంది కదా. సింగిల్ సీవ్ సెల్స్. సీవ్ ప్లేట్స్ absent ఉంటాయి సీవ్ సెల్స్లో. సీవ్ ప్లేట్స్ ఆర్ ప్రెజెంట్. సీవ్ ట్యూబ్స్లో సీవ్ ప్లేట్స్ ఉంటాయి. సీవ్ సెల్స్లో సీవ్ ప్లేట్స్ అనేవి ఉండవు. కంపానియన్ సెల్స్ ఉండవు అండ్ కంపానియన్ సెల్స్ ఇందులో ఉంటాయి. సో అది ఈ రెండిటికి డిఫరెన్స్. సీవ్ సెల్, సీవ్ ట్యూబ్. Sieve cells are single and sieve tubes are committed. They are made of sclerenchyma cells. Phloem fibers. Fibers are elongated, unbranched and have pointed needle-like structures. Dead cells are maturity. ఈ ఫైబర్స్ మెచ్యూర్ అంటే ఎక్కువ కొంచెం టైం అయిపోయాక ఇవి డెడ్ సెల్స్ అయిపోతాయి. దే ప్రొవైడ్ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ది టిష్యూస్. ఇవి మెకానికల్ స్ట్రెంగ్త్ని ఇస్తాయి టిష్యూస్కి. ఫ్లోయం పారెంకైమా. దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ లివింగ్ పారెంకైమాటస్ సెల్ అండ్ పారెంకైమా సెల్స్ ఆర్ సిలిండ్రికల్, elongated and with tapering ends. Cells have dense cytoplasm and a prominent nucleus కూడా ఉంటుంది. థిక్ సైటోప్లాజం కూడా ఉంటుంది, ఇంకా ప్రామినెంట్ న్యూక్లియస్ కూడా ఉంటుంది. దే హ్యావ్ 2 functions, స్టోరేజ్ అండ్ స్లో లేటరల్ కండక్షన్ ఆఫ్ ఫుడ్. ఒకటి స్టోరేజ్ చేస్తాయి అండ్ లేటరల్ కండక్షన్, ఫుడ్ని కండక్ట్ చేస్తాయి, ఒక చోటు నుంచి ఇంకో చోటికి పంపించడం చేస్తాయి. ఇలాగా డిఫరెన్సెస్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చేసేద్దామా మరి డిఫరెన్సెస్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం. వెయిట్ ఫర్ 1 second పిల్లలు. జైలం అండ్ ఫ్లోయంలో ఏంటంటే ఇది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దండి ఎప్పటికీ. జైలం అనేది కాంప్లెక్స్ టిష్యూ ఆఫ్ ప్లాంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. ఫ్లోయం అనేది లివింగ్ టిష్యూ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఫుడ్స్. ఇది వాటర్ అండ్ న్యూట్రియంట్స్, ఇది ఫుడ్. Whereas xylem, dead cells of parenchyma is the only living cells present in the xylem. అన్ని డెడ్ సెల్స్ జైలంలో, ఒక్క పారెంకైమా ఒక్కటే లివింగ్ సెల్స్. ఇక్కడ ఫ్లోయంలో మెయిన్లీ కంటైన్స్ లివింగ్ సెల్స్. ఫ్లోయంలో ఎక్కువ అమౌంట్ లివింగ్ సెల్సే ఉంటాయి, ఓన్లీ ఫైబర్స్ ఒక్కటే డెడ్ సెల్స్. చూడండి ఇక్కడ నేను మీకు ఎప్పుడూ చెప్తాను, డిఫరెన్సెస్ అంటే డిఫరెన్సెస్ కాదు అసలు, అవి ఆపోజిట్. ఇప్పుడు జైలం కాంప్లెక్స్ టిష్యూస్ ఉన్నాయి, దీంట్లో లివింగ్ టిష్యూస్ ఉన్నాయి. జైలం వాటర్ కండక్ట్ చేస్తుంది, ఫ్లోయం ఫుడ్ కండక్ట్ చేస్తుంది. జైలంలో అన్ని డెడ్ సెల్సే, పారెంకైమా ఒక్కటి లివింగ్ సెల్. ఇంకా ఇది దీంట్లో ఫ్లోయంలో అన్ని లివింగ్ సెల్స్, ఒక్క ఫైబర్స్ ఒక్కటి డెడ్ సెల్స్. చూడండి ఆపోజిటే కదా, మ్యాక్సిమం ఆపోజిటే ఉంటాయండి. అసలు వీటిని డిఫరెన్సెస్ అని ఎందుకు పేరు పెట్టారో కానీ, ఇది ఒక్క బాక్స్ మీరు నేర్చుకొని వెళ్ళిపోతే చాలు. ఈ రెండిట్లో ఏదో ఒక బాక్స్ నేర్చుకొని వెళ్ళిపోతే దానికి ఆపోజిటే పక్క బాక్స్ ఉంటుంది అంతే.
దీంట్లో యూని డైరెక్షనల్, దీంట్లో బై డైరెక్షనల్, దీంట్లో ఒక డైరెక్షన్లో వెళ్ళాలి, దీంట్లో మనము 2 డైరెక్షన్స్లో వెళ్ళొచ్చు. Xylem is located in the center of vascular bundle, deep in the plant. ప్లాంట్లో డీప్గా ఈ వాస్కులార్ బండిల్లో జైలం అనేది ఉంటుంది. ఫ్లోయం ఈజ్ లొకేటెడ్ ఆన్ ది అవుటర్ సైడ్ ఆఫ్ ది వాస్కులార్ బండిల్. ఒకటి చూడండి, చెప్పాను కదా, ఇది లోపల ఉందంటే, ఇన్సైడ్లో ఉందంటే, ఇది అవుటర్ సైడ్లో ఉంది. అలా ఈ 4-5 డిఫరెన్సెస్, దీన్నే మీరు బ్రేక్ చేసి ఈ డిఫరెన్సెస్ని 5 or 6 రాస్తే చాలు, మార్క్స్ని బట్ రాయండి. బట్ ఇక్కడ మ్యాథ్స్ డయాగ్రామ్స్ రాదు, డిఫరెన్సెస్ దగ్గర మనకి డయాగ్రామ్స్ అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ అండ్ గెట్ ఇన్ టు ది అటెన్షన్ ఆఫ్ యువర్ టీచర్, కరెక్ట్ ఎవరైతే ఇన్విజిలేటర్ కరెక్షన్ చేస్తారో అప్పుడు చిన్న ఫ్లోయం డయాగ్రామ్, చిన్న జైలం డయాగ్రామ్ డిఫరెన్సెస్లో కూడా డ్రా చేయండి. టైం ఉంటే, ఓపిక ఉంటే మీకు అప్పుడు డ్రా చేయండి. ఆ స్పెషల్ అటెన్షన్ క్యాచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, అందరూ ఒకలా రాస్తే మనం కూడా అలానే రాస్తే ఏముంది, మనం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఇన్విజిలేటర్ కళ్ళలో వచ్చేస్తాం. ఇప్పుడు మనం కొన్ని క్విజ్ టైం కదా, కొన్ని క్వశ్చన్స్ చేద్దాము. ఫ్లోయం ఈజ్ అ వెజల్ ఇన్ ప్లాంట్ విచ్ క్యారీస్. ఇప్పుడు మనం కొన్ని ఫాస్ట్గా ఈ వీడియోలో మనం కొన్ని ఫాస్ట్గా ఈ కొన్ని బిట్స్ ఏవైతే ఉన్నాయో టిష్యూస్కి సంబంధించి అవి చేసేద్దాం. ఇంకా ఎండ్లోకి వచ్చేసాము. ఫ్లోయం ఈజ్ అ వెజల్ ఇన్ ప్లాంట్ విచ్ క్యారీస్ ఫుడ్ అండ్ మినరల్సా, వాటర్ అండ్ మినరల్స్ టు రూట్స్ ఫ్రమ్ లీవ్సా, ఫుడ్ టు అదర్ పార్ట్స్ ఆర్ అదర్ పార్ట్స్ ఫ్రమ్ లీవ్సా, వాటర్ టు అదర్ పార్ట్స్ ఫ్రమ్ రూట్స్. ఈ 4 ఆప్షన్స్లో ఏది? ఫ్లోయం ఏం చేస్తుంది చెప్పండి ఫాస్ట్గా. ABCD కమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఫాస్ట్గా కమెంట్ చేయండి, నేను ఆన్సర్ రివీల్ చేస్తూ ఉంటాను. చెక్ చేసుకోండి ఎన్ని కరెక్ట్ అయ్యాయి. చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఇంతసేపు మీరు వీడియో విన్నారు, మరి లెసన్ విన్నారు, ఇంతసేపు లెక్చర్ విన్నారు, ఎంతవరకు మీ బ్రెయిన్లో వెళ్ళిందో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో ఆన్సర్ ఈజ్ సి, ఫుడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్, అదర్ పార్ట్స్ ఫ్రమ్ లీవ్స్ నుంచి వేరే పార్ట్స్కి తీసుకెళ్తుంది. ద డెడ్ ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ ది ఫ్లోయం ఈజ్ కంపానియన్ సెల్సా, ఫ్లోయం పారెంఖైమానా, ఫ్లోయం ఫైబర్సా, సీడ్ ట్యూబ్సా. ABCD ఆన్సర్ రాయండి ఫాస్ట్గా కమెంట్స్లో. ఆన్సర్ రాసి చూసుకోండి. కంపానియన్ సెల్సా, ఫ్లోయం పారెంఖైమానా, ఫ్లోయం ఫైబర్సా, సీడ్ ట్యూబ్సా, ఏవి కమెంట్ చేయండి చూసుకోండి. దే ఆర్ ఫ్లోయం ఫైబర్స్. ఫ్లోయం ఫైబర్స్ అనేవి డెడ్ ఎలిమెంట్, జస్ట్ ఇది ఒక్కటే డెడ్ ఎలిమెంట్. అండ్ జైలంలో పారెంఖైమా ఒక్కటే లివింగ్ ఎలిమెంట్, మిగతావన్నీ డెడ్ సెల్స్. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఫుల్ ట్రీ ఉంది, ట్రీలో ఏం చేశారంటే, ఇక్కడ బయట ఏదైతే బార్క్ ఉందో ఆ బార్క్ని కట్ చేసేసారు. రిమూవ్ ద రింగ్ ఆఫ్ బార్క్. దాన్ని కట్ చేసేస్తే దాని చుట్టూరా ఒక బల్జ్ అనేది, ఒక అక్యూమిలేషన్ అనేది అయింది. ఆ అక్యూమిలేషన్ ఏంటి? కెన్ బి కంక్లూడెడ్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మనం ఏం కంక్లూడ్ చేయగలము? ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ వల్ల మనం ఏం కంక్లూడ్ చేయగలము అని అడుగుతున్నారు. ది అక్యూములేటెడ్ మెటీరియల్ ఈజ్ వాటర్ అండ్ మినరల్సా, ఫుడ్డా మేడ్ బై ది లీవ్స్, వాటరా, లేకపోతే ఫోటోసింథసిస్ విల్ నాట్ టేక్స్ ప్లేస్. ఇవన్నీ ది అక్యూములేటెడ్ మెటీరియల్ ఈజ్ వాటర్ అండ్ మినరల్సా, లేకపోతే అక్యూములేటెడ్ మెటీరియల్ ఈజ్ ఫుడ్డా, లేకపోతే వాటర్ విల్ నాట్ బి ట్రాన్స్పోర్టెడ్ టు లీవ్సా, ఫోటోసింథసిస్ జరగదా? చెప్పండి. ఈ 4 ఆప్షన్స్లో ఏది జరగదు? ఏది కరెక్ట్? ఏనా, బీనా, సీనా, డీనా? చెప్పండి, కమెంట్ చేయండి ఫాస్ట్గా. రివీల్ చేస్తున్నాను చూసుకోండి మీరు రాసిన రైట్ రాంగ్. ది అక్యూములేటెడ్ మెటీరియల్ ఈజ్ ఫుడ్ మేడ్ బై ది లీవ్స్. ఫుడ్ ఎందుకంటే ఇక్కడికి మనం బయటది బార్క్ తీసేసాము, ఇక్కడ మనకు ఫ్లోయం కదా, ఫ్లోయం దగ్గర ఫుడ్ అంతా అక్యూములేట్ అయిపోయి ఉంటుంది. Successfully we have finished our second one shot of tissues.
సెల్ వన్ షాట్ వెళ్ళి చూడండి చూడకపోతే. అండ్ సెకండ్ వన్ షాట్ ఏంటి, టిష్యూస్. వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ప్లాంట్ టిష్యూస్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మనం 1.5 అవర్లో మన హోల్ చాప్టర్ ప్లాంట్ టిష్యూస్ ఫినిష్ చేసేసాము. అండ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బిఫోర్ ఎండింగ్ దిస్ సెషన్స్ క్విక్గా సమరైజ్ చేసేసుకుందాం. ఎపిడర్మిస్ అనేది అవుటర్ లేయర్, అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్. ఇదైతే కవరింగ్ ఆఫ్ ది ప్లాంట్. క్యూటికల్ అనేది ఒక లేయర్, ఒక వ్యాస్లిన్ లాంటి లేయర్ ప్లాంట్ లీవ్స్ మీద ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ టిష్యూస్ ఆర్ మేడప్ ఆఫ్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ సెల్స్. జైలమ్ అండ్ ఫ్లోయమ్ అనేవి కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్. జైలమ్ అనేది ట్రాకిడ్స్, వెజల్స్, జైలమ్ పారెంకైమా అండ్ జైలమ్ ఫైబర్స్ ఇవన్నీ జైలంలో ఉంటాయి. జైలమ్ కండక్ట్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ రూట్స్ టు ఎయిర్. అన్ని పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్కి వాటర్ అండ్ మినరల్స్ అనేది జైలమ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫ్లోయమ్ ఏం చేస్తుంది, సీవ్ ట్యూబ్స్ ఫ్లోయంలో సీవ్ సెల్స్, కంపానియన్ సెల్స్, ఫ్లోయమ్ ఫైబర్స్, ఫ్లోయమ్ పారెంకైమా. అండ్ ఇది ఫుడ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది లీవ్స్ నుంచి అన్ని పార్ట్స్, స్టోరేజ్ ఆర్గన్స్ ఆఫ్ ది ఆల్ అదర్ ప్లాంట్స్ వరకు షేర్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. దిస్ ఈస్ ది సమ్మరీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. దిస్ ఈస్ యువర్ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.